నేను రాసిన స్క్రిప్ట్కు డైరెక్టర్కి అంత పేరు రావడం నిజంగా అది ఎంతవరకు కరెక్ట్? నాకు పేరు రాకపోతే ఎంతసేపు ఈ కమర్షియల్ ధోరణి సినిమాలైనా దాని మీద నాకు కూడా హక్కు లేదు. తారక్ లేకపోతే కనుక మీకు మొదటి సినిమా ఇంత ఈజీ అయ్యి ఉండేదా? ఎవరి ఐడెంటిటీ పడది. కిక్ 2 అది ఫ్లాప్ అవ్వడానికి ఓ తప్పు జరిగింది, ఒప్పుకుని తీరాలి. ఎస్. వకంత వంశీ గారు ఏ సినిమా తీసుకున్నా ఎక్కడి నుంచో, ఏ కొరియన్ నుంచో, ఏ ఇంగ్లీష్ సినిమా నుంచో DVD బయటకు రావాల్సిందే, అక్కడ నుంచి ఇన్స్పైర్ అయి తీస్తారు. ఇది దౌర్భాగ్యం కదండి. ఒకటి ఎవరో చేసిన తప్పులకి నేను బలవకూడదు. బా, మీ మనసు గుచ్చుకున్న సందర్భాలు. ఒక ప్రొడ్యూసర్తో నాకు అది ప్రత్యక్షంగా అనుభవం అయింది. నేను ఈరోజు ఖర్చు పెట్టే క్షణాలు నా కుటుంబంతో గడిపే క్షణాలు కదండి. నా పెళ్ళాన్ని బిడ్డలు సంపాదన అండి అది. మీ తోటి రచయితలు సపోజ్ కోన వెంకట్ గారు కావచ్చు, గోపిమోహన్ గారు కావచ్చు, ఇంకెవరైనా మీ సహచరులు, వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? తను అనుకున్న కథ ఏదో సెట్ అవ్వలేదు. నేను ఐడియా చెప్పాను, నన్ను అడిగితే చెప్పాను, తనకి బాగా నచ్చింది. నాకు తెలియదు హీరోకి వెళ్ళి నిరేషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఆ టైంలో తను వేరే మూడ్లో కూడా ఉన్నాడేమో మరి బహుశా. పట్టుకుని చాలా వైల్డ్గా అంటే ఆ ఫైల్ అలా ఎసురు కొట్టాడు. ప్రతి టెక్నీషియన్లకి పేమెంట్స్ కరెక్ట్గా రావు అని. మీ హక్కు కాలరాయబడుతుంటే పోరాటం చేసి తీరాలి. బ్లాక్ బస్టర్స్ కొట్టారు, ఎక్కడ మీరు కనబడరు ఎందుకు? నేను రైటర్గా సక్సెస్ అయ్యాను, నాకు ఓన్లీ కంప్లైంట్లే ఉన్నాయి అనుకోకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. ఇట్లాంటివి ఫేస్ చేయడానిక దానితో ఆ నలుగోళ్ల మధ్య కూడా అలా ఉంటే నలుగురులో ఎలా ఉండదు. ఇప్పుడు మీకు సంబంధించిన కథకి ఎవరు పేరు పడుతుంటే ఎంతసేపు వెనక్కి నెడుతూ ఉంటే చూసి అడిగే అనిపిస్తుంది. ఎందుకు ఈ వెనకాల మనకు ముందుకు వచ్చేస్తే పోలా అనిపిస్తుంది. మీరు పనిచేయాలి అనుకునే డైరెక్టర్, మీ ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? సార్ వెల్కమ్. హలో అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు సినిమా పరంగా మీ కెరీర్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ రీడర్గా, తర్వాత యాక్టర్గా, తర్వాత రైటర్, ఇప్పుడేమో డైరెక్టర్ అంటున్నారు. అంటే ఏంటి అసలు మీరు ఎలా వెళ్తే అలా వెళ్ళారా, లేకపోతే మీ ప్లాన్ ఏమన్నా నిజంగా డైరెక్టర్ అవుదామని? గాలివాటం అంతేనా? ఒకరో చెప్పాలంటే అంటే రావటం మాత్రం నా ఇంట్రెస్టే. ఇక్కడికి రావాలి, ఈ ఇండస్ట్రీలోనే బతకాలి. ఓకే. నేను ఈదాల్సిన సముద్రం ఇదే. ఇంతవరకు నాకు క్లారిటీ ఉంది. నాకు ముందు నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలాగే చాలా పిచ్చి. దానికోసం రకరకాలుగా అడ్వెంచర్లు ఉన్నాయి. చిన్నప్పుడు ఆ పిచ్చితోటే పెరిగాను నేను. తెలియకుండా ఇంట్లో కూడా సినిమా వాతావరణం కాకపోయినా ఫాదర్ తాలూకు బేసిక్గా ఫాదర్ ఈజ్ రైటర్. సో అలా ఫిక్షన్ వైపు అలవాటు వాటితోటి. సో నాకు రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. చిన్నగా కాలేజ్ డేస్లో నాటకాలు ఇలాంటివి వేస్తుండడం. సో కల్చరల్ యాక్టివిటీస్ పట్ల తెలియని ఒక ఎంకరేజ్మెంటే ఉండేది. సో అవన్నీ నాకు తోడు సినిమా. ఇంకా సినిమా పిక్చర్స్లు ఓ దశలో భయపడ్డారు, నా వెనక భయపడ్డారు అమ్మ నాన్న, వీడు పాడైపోతాడేమో అని కూడా. చదువును కూడా కొంచెం పక్కన పెట్టి చేసిన కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి. ఆ అడ్వెంచర్స్ తోటి భయపడిపోయారు. ఏంటి, ఏ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్? ఏమో చాలామంది పిల్లలు చెప్పండి. రెగ్యులర్గా చాలామంది చేసేవి ఏంటంటే ఇళ్లలో డబ్బులు దొంగతనాలు చేసి సినిమాలకు వెళ్తారు. అది నేను చేశాను. ఓకే. ఆ విషయంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. రోజున కొండవీటి రాజా సినిమా చిరంజీవి గారి ఫస్ట్ మనిషి చూసేయాలి. ఇంట్లో సినిమాకి డబ్బులు కాదండి, నేను తిరుపతి. నాన్నగారు టీటీడీలో వర్క్ చేసేవాళ్ళు. సో దానికి చూడాలి అని చెప్పని డబ్బులు అడిగే ధైర్యం చాలా. సినిమా అంటే ఏంటి తిడతారేమో అని ఇంట్లో పోపుల డబ్బాలోంచి డబ్బులు కొట్టేశాను. వెళ్ళాను, సినిమా చూశాను. మిగిలినాయి, ఖర్చులు పెట్టుకోకపోగా మిగిలినాయి. ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద డబ్బులు పోయినాయి పోపుల డబ్బాలోంచి. ఇన్సిడెంట్ ఏంటి, ఎవరు తీస్తాడు, పెద్దాడు నేనే ఇంటికి, ఇంట్లో పనివాళ్ళు కూడా లేరు. సో ఈ ఛాన్సెస్ అన్నీ కూడా అసలు క్లియర్గా ప్రాబబిలిటీస్ అన్ని నన్ను చూపిస్తాయి. అడిగింది అమ్మ, నేను తీయలేదు, బ్లైటెంట్గా అబద్ధం చెప్పాను. నేను నాకు సంబంధం లేదన్నాను. అమ్మకి డౌటే, లేదా ఏదని చెప్పు, నువ్వు అటువైపు వెళ్తాను, నేను చూశాను కిచెన్ వైపు, పొద్దుట అడిగినా ఏదో అంది. లేదన్నాను. కానీ ఈలోపు నాన్న వద్దొద్దు, వాడిని ఏమనుకో, నా కొడుకు అలాంటి కాదు, ఒకవేళ ఏదైనా అవసరమై తీసుకుంటే మిగిలిన డబ్బులు అక్కడ పెడతాడు, అంత మంచోడు నా కొడుకు అన్నాడు. సో నేనేంటంటే
ఓహో వాళ్ళు తీసున్నా తీయడం పెద్ద విషయం కాదు, తీసున్నా మిగిలింది అక్కడ పెడితే నేను మంచిగానే ఆ వయసుకి ఆ బుర్రకి అంతే తట్టింది. సో అవును మిగిలిన చెప్పి 10 రూపాయలు 15 రూపాయలు తీసి పెట్టాను. సో దొంగ అన్న విషయం అలా బయటపడింది. ఇంకా మా అమ్మ నుంచి మామూలు కొట్టలేదు. ఏ క్లాస్లో ఏది జరిగింది? ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్ అండి, 6th or 7th మేబీ. ఓకే 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 అలా అలాంటి ఇన్సిడెంట్. అప్పటి నుంచి నన్ను ఇంకా ఇక్కడ ఉంటే పాడైపోతానని డౌట్ వచ్చి, దానికి తోడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాన్న సంతకాలు నేనే పెట్టేటాలి ఇలాంటివన్నీ జరిగినాయి. సార్ చూసి పాడైపోయినా ఒక హాస్టల్లో వేశారు. హాస్టల్ 1.5 hour జర్నీ అనమాట, తిరుపతి నుంచి బయలుదేరితే ఎక్కడో పాకాల పక్కన ఒక విలేజ్, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో నన్ను 8th, 9th, 10th పడేశారు. మా నాన్న ఇక్కడ తిరుపతిలో బస్సు ఎక్కిస్తే ఈ మూలన ఎక్కిస్తే తిరుపతి ఆ చివరి దిగిపోయాడు. నేను దిగిపోయి వారం 10 రోజుల పాటు వెళ్ళేవాడిని కాదు. సినిమాలు చూసుకుంటూ చుట్టుపక్కలంతా బంధువులు ఊళ్ళే, డబ్బులు అయిపోయటానికి ఏదో ఒక బంధువులు ఇంటికి ఆడటం, వాళ్ళు వచ్చేది ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఇలా వచ్చాను అంటాం, అత్తయ్య వాళ్ళ ఇంటికో ఇలాగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో మళ్ళీ తిరగటం ఇలా చేశాను. చివరిగా అప్పట్లో మనకి ఫోన్లు లేవు కదా, స్కూల్కి రావట్లేదని చెప్పి ఆశ్రమం నుంచి హాస్టల్ నుంచి లెటర్స్ వచ్చాయి. అప్పుడు తెలిసేది ఇలాంటి పనులను చేయటం. బట్ లక్కీగా చదువు గట్టెక్కాను. ఇలా సినిమా పిచ్చి పూర్తిగా ఉండేది. సినిమాలు చూసిన సినిమాని 10 సార్లు చూడటం అర్థమయ్యేది కాదు. ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకు తెలిసేది కాదు. ఆ సినిమాలోనూ 5 పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, ఇందులో అవి ఉన్నాయి, ఎందుకు తెలిసేది కదా నాకు. బట్ సినిమా చూడాలి ఆ ఇంట్రెస్ట్తోనే పెరిగాను నేను. ఇది ఒక స్టేజ్కి వచ్చాక, ఇంటర్ ఆ స్టేజ్కి వచ్చాక నాకు ఆ ఇంట్రెస్ట్ అర్థం చేసుకున్నారు ఆయన. సో ఆయన రైటర్ కాబట్టి ఆయన కొన్ని నాటకాలు రాసి కాలేజీలో నాటకాలు వాటిలో నేను వేయడం. సడన్గా ఒకరోజు ఈ ఇంట్రెస్ట్ గుర్తించిన ఇదిలోనే ఆయన పేపర్లో యాడ్ వస్తే చూసి, ఈటీవీలో న్యూస్ కోసం వాళ్ళ కోసం కొత్త వాళ్ళని ఛానల్ పెడుతున్నారు అంటే, మా నాన్నే వచ్చి ఇలా వచ్చిందిరా న్యూస్ అని చెప్పి, నీకు ఇష్టం కదా వెళ్ళటానికి, ఇది నీకు ఉపయోగపడుతుందేమో ఈ రూట్లో వెళ్తే చూడని ఆయనే దగ్గరుండి అప్లికేషన్ ఫిలప్ చేసి నాతో అప్లై చేయించారు. ఆ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఫస్ట్ టైం అట్లా ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి న్యూస్లో చేరాను. ఓకే, ఇది నా ఎంట్రీ. ఓకే, న్యూస్ రీడర్ అవుదామని ఏం లేదు, నేను ఇండస్ట్రీకి రావాలి, ఏదో రకంగా రావాలి. ఓకే, ఇలా వస్తే పరిచయాలు పెరుగుతాయి. ఫస్ట్ మీడియాలోకి వస్తాను. నాకు తెలియదు న్యూస్ రీడింగు అదొక ప్రొఫెషన్, దాన్ని ఎలా చదవాలి అది ఏమీ తెలియదు. ఇక్కడ వచ్చాకే అవన్నీ చేయాలంటే నాకు తోచినట్టు చేశాను, అది సక్సెస్ అయింది. నేను చాలా సక్సెస్ఫుల్ న్యూస్ రీడర్ అప్పుడు, బాగా ఫేమస్. ఓన్లీ ఈటీవీ కదా? ఓన్లీ ఈటీవీ. చాలా తక్కువ కాలం చేసి అది కూడా. సో అది బాగా సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయింది కాబట్టి బాగానే ఉంది, వెళ్తున్నాను. యాక్టింగ్ ఇంట్రెస్ట్, వెళ్ళిపోదాం యాక్టింగ్లోకి, న్యాచురల్గా ఉంటుంది కదా. నాకు తెలియదు ఏమవ్వాలి ఏం చేయాలని తెలియదు, బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ. సేమ్ అలాగే దాసరి నారాయణరావు గారు సినిమా కోసం పేపర్లో న్యూస్ వచ్చింది, నేను ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు. అది కూడా నేను చూడలేదు. ఎలా అయితే మా నాన్నగారు తీసుకొచ్చారో, అక్కడ ఫణీంద్ర కుమార్ అని ఒక రైటర్ ఉండేవాడు అండి, ఈటీవీకి రాసేవాడు. ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవాడు. ఆ గెస్ట్ హౌస్లో నాకు పరిచయం ఆయన, నాకు అక్కడే రూమ్. ఆయన ఒకరోజు వచ్చి పేపర్లో సినిమా కోసం యాడ్ పడింది, అప్లై చేయ నువ్వు అన్నారు. ఆయన ఎంకరేజ్మెంట్ తోటి అప్లై చేశాను. అలా సినిమాకి సెలెక్ట్ అయ్యాను. అది కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ఆ సినిమాలోనే సుమా నేను అప్పుడే పరిచయం. ఓకే, అలా. సో మరి ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి మీ మెంటల్ కండిషన్, స్టేటస్ ఏంటి? మళ్ళీ దారులు అన్నీ మూసుకుపోయినట్టేగా, అప్పుడు ఏంటి మీ స్టేటస్ ఏంటి? నిజంగా తలుచుకుంటే కూడా నాకు ఒక్కొక్కసారి చాలా ఒళ్ళు గగురుపొడిచే విషయం ఏంటంటేనండి, ప్రపంచం తెలిసే లోపల నాకు తిరుపతి అనే అట్మాస్ఫియర్లో నా కుటుంబం మధ్య, కాలేజీలో ఉన్న పరిసరాలతోటి, ఆ ఫ్రెండ్స్ తోటి పెరిగి చాలా డ్రీమ్స్ తోటి మనం ఏదో అయిపోవాలి అనుకున్నాను. నాకు సంబంధం లేకుండా ఈటీవీలో నాకు ఒక అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశారు అందరూ. 95 జూలై 13 నేను జాయిన్ అయ్యానండి ఈటీవీలో. 96 డిసెంబర్కి నా సినిమా రిలీజ్ అవ్వటం, ఫ్లాప్ అయిపోవడం జరిగిపోయింది. అంటే న్యూస్ రీడర్గా సినిమా మొదలయ్యే లోపు షూటింగు నా కెరీర్ చాలా ఫాస్ట్గా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సక్సెస్ చూశాను నేను న్యూస్ రీడర్గా. నా జీతం 2000 రూపాయలు అండి జాయిన్ అయినప్పుడు. జాయిన్ అయిన 6 నెలలకి 7 నెలలకి నేను 25,000-30,000 జీతగాన్ని అయిపోయాను అప్పట్లో 95లో. అంటే ఎంత పెద్ద సక్సెస్ చూడండి. నన్ను అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాయిస్ బాగుంది, డిక్షన్ బాగుంది, బాగా చెప్తున్నాడు,
న్యూస్తో పాటు మిగతావి చేసేవాడిని నేను. సో 95 జూలైలో జాయిన్ అయ్యాను, 96 ఏప్రిల్కి సినిమా స్టార్ట్ అయిపోయింది. రిజైన్ చేసేసాను నేను ఈటీవీలో. మళ్ళీ పోలేరు. రిజైన్ చేసేసా. రిజైన్ చేస్తే వాళ్ళు లేదు నువ్వు సరే రిజైన్ చేస్తే సినిమాకి చేయాలి కదా సార్, 8 hours నేను ఇక్కడ కంప్లీట్గా ఎంప్లాయ్లా ఉండలేను, సినిమా చేయాలి కదా అంటే సరే ఓ పని చేసుకో, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయన్నారు. అది బాగుంది అనుకున్నాను. అప్పుడు ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్న సినిమా జరుగుతుండేది, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేసేవాడిని నేను. ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఒక్కసారిగా సినిమా ఫ్లాప్ అవటం నాకేం అర్థం కాదు. ఒకసారి ఖాళీ ఒక 6 నెలల్లో నేను ఒక హీరోగా చాలా పెద్ద డైరెక్టర్తో ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. దాసనారాయణరావు గారి సినిమా. దానికి అందరి నేను చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్ కూడా చాలా చూశాను నేను. ఆ సినిమా ఆడలా, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే అవకాశాలన్నీ అప్పటిదాకా నా దగ్గరికి వచ్చినాయి, నేను వెళ్ళాల. ఇలా ఏదో అడిగితే అప్లై చేశాను, ఈటీవీకి వచ్చాను. ఇలాగే పడితే అప్లై చేశాను, సినిమా వచ్చింది. ఒకసారి ఏం చేయాలో తెలియలేదు, అర్థం కదా. కొంచెం ఫ్రెండ్సే తప్ప లైఫ్ని సెట్ చేసిన గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు నాకు. ఏం చేయాలో తెలియదు, బట్ ఇక్కడే ఉండాలి. 1 నెల 2 నెలలు బాగా కుంగిపోయాను. ఎవరైనా ఫ్లాప్ తట్టుకోలేదు ఎప్పుడైనా, కానీ తొక్కడం ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అర్థమయ్యేది కాదు, ఎలా చేయాలో తెలియదు. ఈ మధ్యలో సీరియల్స్ అడిగేవాళ్ళు, చేయాలో తెలిసేది కాదు. సీరియల్స్ చేయాలా, నేను సినిమానే కదా చేయాలి, సినిమా హీరోగా చేశాను కదా, నెక్స్ట్ ఏం చేయాలి, అలా ఉండేది. ఆ ప్రాసెస్లో సరే బతకాలి, దానికోసం సీరియల్ మెల్లగా ఒప్పుకున్నాను. అలా 2 సీరియల్స్, డైలీ సీరియల్స్. మంజులా నాయుడు గారి డైరెక్షన్లో వాళ్ళ కాంపౌండ్లో ఒక సీరియల్ చేశాను. కొడాలి అనితా చౌదరి గారు ఆవిడ దాంట్లో ఒకటి చేశాను. ఉప్పలపాటి నారాయణరావు డైరెక్షన్లో ఒకటి చేశాను. బాపు గారిది భాగవతం చేశాను. వీటిల్లో నేను మళ్ళీ సినిమా చేసినంతగా నేను ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయింది భాగవతం. బాబు గారి డైరెక్షన్లో చేస్తున్నాను. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దాసరి గారి నుంచి ఏంటైనా రియాక్షన్? అంటే వెన్ను తట్టడం, ఏదో ఒక ఓదార్పు ఉంటుందిగా. చెప్పానండి, నేను ప్రయత్నం చేయరా, చెయ్యి వస్తాయనే అన్నారు. అది ఎప్పుడు లేదు, ఆయన చాలా ఇష్టంగా చూశారండి. ఆయన చాలా ఇష్టంగా చూశారు సినిమా చేసినప్పుడు కూడా. కిడ్ని చూసినట్టు చూసేవాళ్ళు ఆయన. ఏదో అవ్వలేదు, బట్ ట్రై చేయి. మళ్ళీ తర్వాత ఆయన సినిమాలలో ఎప్పుడు కుదరలేదు, జరగలేదు. ఆయన సినిమాల్లో ఓన్లీ వాళ్ళ అబ్బాయి సినిమా గురికి వీరుడు సినిమా చేశారు. ఒక్క సన్నివేశానికి చేయరా, సరదాగా చేయి వచ్చాను. ఆయన సినిమా చేశారా? చేశాను. ఓకే, ఒక్క సన్నివేశం చేశాను. అంటే బాగా స్ట్రగ్లింగ్ పీరియడ్ సార్ అది. అవును. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ రైటర్గా ఎలా టర్న్ అయ్యారు అక్కడి నుంచి? అసలు ఒక నటుడు రైటర్ అవ్వడం అన్నది నాకు తెలుసు రేర్. రైటర్లు నటులు అయ్యారు. ఇది సినిమా పోయిన తర్వాత సార్ ఇలాగే స్ట్రగుల్ అవుతూ ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నా. మర్చిపోలేని బాగా, అంటే ఎంత ఫాస్ట్గా వచ్చిందో లైఫ్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నీ. ఒకసారిగా జీరో అన్న ఫీలింగ్ వచ్చేసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సక్సెస్ నేను ఈ టీవీలో బిజీ అవ్వగానే ఓ స్టేజ్కి వచ్చే టైంకి నేను ఇష్టపడి ఒక బైక్ కొనుక్కున్నా. ఆ బైక్ నా దగ్గర ఖచ్చితంగా 13 నెలలు ఉంది. ఇంత ఇష్టంగా కొనుక్కున్న బైక్ 13 నెలల తర్వాత అమ్మేశాను. ఓకే. ఆ రోజు చాలా బాధపడిపోయాను, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఆ బాధ ఇంకో లెసన్ నేర్పించింది. వస్తాయి వెళ్తాయి, వస్తువుల మీద ప్రేమ పెంచుకోకూడదు. నిన్నుగా నిలబెట్టడానికి అవసరమైతే నువ్వు సంపాదించుకున్నది పోగొట్టుకోవడంలో తప్పే లేదు. దీనికి బాధపడడం మొదలు పెడితే ఈ లైఫ్లో అచీవ్ చేసే ప్రతిదాని మీద ప్రేమ పెరిగి నువ్వు బాధపడడం తప్ప ఇంకోటి లేదు. అది తెలియకుండా ఎక్కడో లెసన్ నాకు. ఈ స్టేజ్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అర్థం కానీ స్ట్రగుల్లో ఉన్నాను. ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి ప్యారల్గా నాకున్న ఇంకో అలవాటు ఏంటంటే ఈ సినిమాలు చూసి వచ్చి చాలామందికి ఉన్న హ్యాబిట్. ఆ సినిమాని చూడడం, వాళ్ళకి మంచిగా నెరేషన్ ఇవ్వడం, కథ చెప్పడం. మొత్తం నేను నా ఫ్యామిలీలో అందరూ నా కజిన్స్ అందరినీ కూర్చోబెట్టుకుని కథ చెప్పేవాడిని. అసలు తెర ఓపెన్ చేసినప్పటి నుంచి టైటిల్స్ పడ్డప్పటి నుంచి శుభం కార్డు వరకు సినిమా ఎలా ఉంటుందని మనకు నచ్చిన వాటిని హైలైట్ చేసేసుకుంటూ, మనకు అర్థమైన వాటిని నేను చెప్తూ, అర్థం కానివి నచ్చనివి డిలీట్ చేసేసుకుని చెప్పేసేవాళ్ళకి వచ్చిన డ్రామాటిక్గా. ఇప్పుడు కథలు బాగా చెప్తాడు అనేవాడు. తెలియకుండా నాన్న రైటర్ అవ్వడంతో
ఆయన రాసేటప్పుడు ఎప్పుడైనా డిక్టేట్ చేస్తుంటే నేను రాసేవాడిని. వీటితోటి తెలియకుండా ఇది బట్ నన్ను అది రైటర్ చేస్తున్నా నాకు ఎప్పుడు తెలియదు. మనకు తోచింది ఏదో మాట్లాడటం ఇలా ఉండేది. ఒకరోజు దాన్ని ఫస్ట్ గుర్తించిందంటే ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఆఫ్టర్ సినిమా వీరశంకర్ అనే డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పరిచయం నాకు. అవి ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో నువ్వు ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, నీలో ఏదో చిన్న ఇంట్రెస్ట్ కనపడుతుంది నాకు, రైటర్గా ట్రై చేయి, నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది, ఏదో కథల గురించి చెప్పే విధానం బాగుంటుంది, ఈ సినిమా ఇలా లేదనో అలా ఉంటే బాగుండేదనో ఏదో బాగుంటుందో ట్రై చేయి నువ్వు అని. ఖాళీగా ఉన్నాను, యాక్టింగ్ అవకాశాలు లేవు, జస్ట్ అలా బండి నెడుతున్న టైం, చేయడానికి ఏం పనులు లేవు. సరే అన్నారు కదా ఈయన, ఇది ఒక కొత్త ఇంట్రెస్ట్ లాగా ఒక కొత్త కిక్కులాగా తగిలింది, సరే ఆలోచిద్దాం అనుకుని ట్రై చేసి ఆ ప్రాసెస్లో ఒక చిన్న థాట్ అనిపించి అది ఆయనకే చెప్పాను. ఓకే. నా మొదటి ఆలోచనకి డైరెక్టర్ ఆయనే. ఓకే. ఫస్ట్ సినిమా మూల కథ అని పడుతుంది నా పేరు, ఓకే. ప్రేమ కోసం అని. వినీత్ వెంకట్ ఆశేషైని ఫస్ట్ ఫిలిం, ఆ సినిమా జరిగింది. అది ఐడియా చెప్తే ఐడియా నచ్చిందండి. నీకు మూలకథ అనబడుతుందా? మూలకథ అనపడింది. అది పోసాని కృష్ణమూర్తి గారు వర్క్ చేశారు కదా దానికి. అది ప్రేమ కోసం అది రీమేక్ అనుకుంటాను. కాదండి, కదా, స్ట్రైట్ ఫిల్మ్. ఓకే. అది ఐడియా తీసుకుని దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, చేసుకుని వాళ్ళు చేశారు. నాకు తెలియదు, నాకు కథ ఎలా చేయాలో కూడా తెలియదు. అనిపించిన ఐడియా బాగుందని చేశారు. దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుందాం అనే ఫీలింగ్ అలా రావటం, ఫ్రెండ్స్ తోటి రకరకాల అనుకున్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. చాలా ఏళ్ళ స్ట్రగుల్ అయ్యేది, అంత ఈజీగా రైటర్ అయిపోలే. మళ్ళీ 2005 వరకు నాకేమీ అవలా ప్రాపర్గా. అలా ఎంట్రీ, అది అంతే, ప్లాన్డ్ కాదు. సురేందర్ రెడ్డి గారితో ఎలా పరిచయం మీకు? అది ఎన్టీఆర్ ద్వారా జరిగిందండి. 2005లో ఇలా కథలు రాసుకునే ప్రాసెస్లో రకరకాలు అనుకుంటూ ఒక కథ రాసుకున్నాను. అది ఎన్టీఆర్కి చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ నాకు అప్పటికే పరిచయం. వెళ్ళి చెప్తే వేరే డైరెక్టర్ తీసుకెళ్ళాడు నన్ను, చెప్పించాడు. కథ బాగా నచ్చింది. బట్ అప్పుడు ఆయన కూడా ఏంటంటే దాన్ని తను సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని ఫిక్స్ అయి ఉన్నాడు. అప్పుడే అతను ఒకటే సినిమా చేసి సక్సెస్ అయి ఉన్నాడు. అప్పుడు ఇది సురేందర్ రెడ్డితో చేయాలని చెప్పని నాకు ఆ కమిట్మెంట్ ఉంది, మరి కథ ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరం అని చెప్పి ఆ డైరెక్టర్ తోటి మాట్లాడాడు. ఎవరైతే నన్ను తీసుకెళ్లారో అవకాశం వస్తుంది అనుకుని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే అప్పుడు ఈ కథని చెప్పమంటే సురేందర్కి చెప్పాను. అంతకుముందు ఒకసారి 2 సార్లు ఎప్పుడో ఎవరో ఫ్రెండ్ దగ్గర ఒకసారి 2 సార్లు చూసాను తను, నేను పరిచయం లేదు. సో అశోక్ అప్పుడు పరిచయం అయ్యి అప్పుడు కథ చెప్పి ఇంక అక్కడి నుంచి ట్రావెల్ జరిగింది. దాని బిఫోర్ మీరు కలుసుకోవాలని. ఓకే. అది ఒక ఫ్రెండ్ దగ్గర వచ్చింది, నిధి ప్రసాద్ అనే డైరెక్టర్ ఉంది కదా, ఆయన నాకు పరిచయం, ఇలా వీరశంకర్ గారి పరిచయం లాగే. ఆయన ఆ సినిమాకి ఏదో డైరెక్టర్ కావాలి, ఎవరో ఎందుకు ఒకసారి ట్రై చేయను అని అంటే తెలియదు, సరే తీసుకుని ట్రై చేసి. మీరు చేసిన జర్నీలో మొత్తం ఎక్కువగా సురేందర్ రెడ్డి గారితోనే ఎక్కువ ట్యూన్ అయి ఉన్నారు. ఎందుకు అంత ఆయనతో ట్యూన్ అవ్వడానికి కూడా కాదు, ఏమో అంతకుముందు రకరకాలుగా ఎవరు పరిచయమైనా తెలిసిన వాళ్ళ దగ్గర కథలు చెప్పాను. అలాగే అనుకోకుండా ఈ పరిచయం జరిగింది, అశోక్ జరిగింది. అశోక్ తర్వాత సురేందర్ రెడ్డి నేను మళ్ళీ కలిసి పనిచేస్తామని నేను అనుకోలే. అంటే ఆ సినిమాకి నేను పనిచేసిన అయిపోయింది, ఆ డైరెక్టర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, పైగా అశోక్ నాకు పెద్దగా ఆడలేదు అనుకుంటే నెక్స్ట్ సినిమా అతని కథ అతిథి అని, సురేందర్ రెడ్డి కథ. అది తను సిట్టింగ్స్కి వస్తావా అని పిలిచాడు. నేను ఖాళీ, నాకేం సినిమా లేదు మళ్ళీ యాజ్ ఇట్గా. అదే రా పర్లేదు సిట్టింగ్స్కి రా, నువ్వు కొంచెం నా కథకి వర్క్ చేయన్నాడు. సరే అంతకుముందు సినిమా నాకు అదే డైరెక్ట్ చేసాడు అతను. ఇంటరాక్షన్ తోటి వెళ్ళాను. వెళ్ళి ఆ సినిమాకి నాకు తోచింది ఏదో నేను చేశాను, అదే ఇదేంటి, అది పెద్ద ఫ్లాప్ నాకు. ఇంకా తెలియకుండా ఈ టైంకి ఒక రిలేషన్షిప్ బాండేజ్ పెరుగుతూ రావటం. ఈ సినిమా అయిన తర్వాత లేదు ఎట్టి పరిస్థితుల్లో. యాక్చువల్గా ఈ సినిమా తర్వాతే నేను సూర్య కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, నువ్వు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్వి, ఏదో నేను వచ్చాక నీకు ఫ్లాపులు స్టార్ట్ అయ్యి అంటారేమో, కరెక్ట్గా ఉండదేమో సూర్య, నేనేదో అవ్వాలనుకుంటున్నాను, అదేంటో నాకు తెలియట్లేదు, కరెక్ట్ కాదేమో కదా అంటే, లేదు లేదు మన ఇద్దరం కలిసే చేసే ప్రూవ్ చేయాలి, హిట్ కొట్టగలమని అని తను అంటాం. అయితే ఇప్పుడు అండర్స్టాండింగ్ వద్దాం. అతను అప్పుడు యాక్షన్ బాగా
మంచి ప్రమాణమైన స్టైలిష్గా తీస్తాడు, యాక్షన్ బిలీవర్ తను. అప్పుడు యా నాకు అలా కాదు, నేను వేరే రకంగా ఆలోచిస్తున్నాను, అలా చేద్దామంటే ఇంట్రెస్ట్ చెప్పు, చేద్దామని నా మనసులో ఒక ఆలోచన చెప్పాను. నచ్చింది తనకి, ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ నచ్చింది. ఏంటంటే ఫస్ట్ రూల్, ఈ సినిమాలో బ్లడ్ కనపడదు, చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి సినిమా, ఏదో కొత్త చెప్పాలి, క్యారెక్టరైజేషన్స్ నాకు బాగా ఇష్టం అది పర్సనల్గా, ఐ లవ్ దట్ అని అంటే సరే డన్ ఏం చెప్పు అన్నాడు. అప్పుడు నాకు ఒక చిన్న ఓపెనింగ్ చెప్పాను, అది నచ్చింది, అదే కిక్ అక్కడ మొదలైంది. ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి సురేంద్రని వదిలి వెళ్ళిపోవడానికి కారణాలు నాకు కనపడలా, నన్ను వదులుకోవడానికి అతనికి కారణాలు బహుశా కనపడలేదేమో, అందువల్ల ట్రావెల్ అయ్యామంతే. మరి ఇప్పుడు మళ్ళీ కిక్ 2 తర్వాత మళ్ళీ కలిసి చేస్తే ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే తను రీమేక్ చేస్తున్నాడు ఫస్ట్, రెండోది నేను డైరెక్షన్ చేయబోతున్నా. అవును, పైగా ఇది 1 year ముందే మేము ఇద్దరం మాట్లాడుకున్న విషయం, ఇంకా డైరెక్టర్ అయిపోతున్నావు, ఇది ఈ ఒక సినిమా ఫినిష్ చేయి అన్నాడు. సరే ఇది చేస్తానన్నాను. తర్వాత మళ్ళీ కుదురుతుందో లేదో ఇద్దరికి అనుకున్నాం, గుర్తు చేస్తాను లేకపోతే లేదు అనుకున్నాం, అనుకుని స్టార్ట్ చేసిన సినిమా కిక్ 2 అనేది ప్రస్తుతానికి లాస్ట్ ఫిల్మ్ ఇద్దరికి. ఏంటి ఇప్పుడు మీ కొత్త డైరెక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటండి? ఎన్టీఆర్ తోట, ఎన్టీఆర్తో చేస్తున్నా, అది సందీప్ కిషన్తో కూడా ఒకటి ఏదో అని లేదండి, అదేం లేదా, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అసలు లేదు. లేదు, ఓకే ఓకే, జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎప్పుడు కార్డ్స్ మీద రాలా అసలు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ ఒక త్రివిక్రమ్, కొరటాల శివ లిస్ట్లో మీరు జరిపోతున్నారా? ఐ డోంట్ నో దాట్, కానీ ఎక్కడో అది ఈ క్షణం ఏదో పుట్టింది కాదండి, ఎప్పటి నుంచో ఉంది, అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి. కాకపోతే ఒకటి పెట్టుకున్నా, హీరోగా నాకు వినేవాడిని, న్యూస్ రీడింగ్ చేశాడు కొన్ని రోజులు, పట్టుకొని వదిలేసి హీరో వెళ్ళాడు, అక్కడ ఫెయిల్ అవ్వగానే రైటర్ అయిపోయాడు. ఇది బాగా విన్నా వెనక మాటలు, సమ్టైమ్స్ నిజంగానే అదే సినిమాలో బోసు గారి పాటలాగా అలాంటి వెనకాల పొల్లవెరుపు మాటలు నిజంగా మనకి సక్సెస్ వైపు వెళ్ళడానికో లైఫ్లో అచీవ్ చేయడానికి ఒక దీన్ని మనం అంటారు కదా, అలా ఒక ఇంధనంలా ఉపయోగపడుతుంది. అదే జరిగింది నా విషయంలో. మన ఈ మాటలు అనుకుంటే రైటర్గా అయ్యేటప్పుడే డెసిషన్ తీసుకున్నా, ఇది ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యి కానీ డైరెక్షన్ చేయకూడదు, ఇది నాకు నేను విధించుకున్న. రైటర్గా సక్సెస్ ఇప్పుడు హీరోగా ఫెయిల్ అయ్యాను కాబట్టి రైటింగ్లోకి వచ్చాడేమో, ఇలా 24 క్రాఫ్ట్స్ తిరుగుతుంటాడేమో అని అనుకోకుండా ఉండటం కోసం ఫెయిల్యూర్ వల్ల ఇంకో దానిలోకి వెళ్తాం కాదు, నేను సక్సెస్ అయ్యే రేపొద్దున డైరెక్షన్ చేస్తే చేయాలి. మోర్ ఓవర్ డైరెక్షన్ చేయడానికి రచయితగా అనుభవం రావడం అనేది చాలా అవసరం, కథ ఇంపార్టెంట్. పేపర్ మీద కథ రాయడానికి డైరెక్షన్ అక్కర్లేదు, కానీ అదే కథని అక్కడ రాయడానికి మాత్రం కావాలి. సో ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే అది ఇంకా హెల్ప్ అవుతుంది తప్ప మైనస్ కాదు. ఇన్ని రకాలుగా నాకు అది పాజిటివ్గా అనిపించి ఇక్కడ సక్సెస్ అయ్యే వెళ్ళాలనుకున్నాను. అంటే రైటర్లు డైరెక్టర్లుగా ఎందుకు మారుతున్నారు అసలు? అంటే తమ స్క్రిప్ట్ని కరెక్ట్గా డైరెక్టర్ ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఒక చిన్న ఏదో లోటు ఉండడం వలన, లేకపోతే ముందే డైరెక్టర్ అవుదామని రైటర్గా ఎంటర్ అవుతున్నారా? అందరి విషయాన్ని ఒకే ఘాటను కట్టలేము, ఇండివిజువల్ రీజన్స్ ఎవరికి వాళ్ళకి ఉంటాయి. కొంతమంది అయిపోతున్నారని అవకాశం వస్తే అయ్యేవాళ్ళు ఉంటారు. ఓకే, మనకు తెలియదే ఉంది, చాలామంది ఇండస్ట్రీలో రైటర్లు కనుక సక్సెస్ అవ్వకపోతే రైటర్ ఎప్పుడు సక్సెస్ అవ్వడండి అంటారు. అదే చాలా సింపుల్ ఈక్వేషన్ అది. ఇవాళ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు నిజంగానే మా అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్న వాళ్ళందరూ నిజంగా ఫ్యూచర్కి బాటలు పర్చేసినట్టు లెక్క యాజ్ అ రైటర్గా ఆలోచిస్తే. త్రివిక్రమ్ కానివ్వండి, ఇప్పుడు కొరటాల శివ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా చూస్తే ఎక్కడో తెలియకుండా రైటర్లు నమ్మడం మొదలుపెట్టారు. ఇది నేను బిలీవ్ చేస్తానండి, రచయిత అర్థం చేసుకున్నంత బాగా కథని నాకు తెలిసి ఇంకొకళ్ళు అర్థం చేసుకోలేరు. వాడు ఎలా తీస్తాడో పక్కన పెడితే, ఎన్ని తప్పులు చేస్తాడో పక్కన పెడితే, తప్పు కథ రాసుకుంటే ఆ రాసుకున్న కథనే తీస్తాడు. ఈ గ్యారెంటీ అయితే ఉంది కదా. డైరెక్టర్గా సక్సెస్ అవుతారా లేదా పక్కన పెడితే రాసుకున్న కథ తీస్తాడు. ఇది ఉంది. కొంతమంది మీరు చెప్పిన దాంట్లో స్ట్రగుల్ ఉంది. వీళ్ళందరూ కూడా వద్దు, ఇక్కడ ఏదో లోటు ఉంటేనే కదా సార్, ఇక్కడ ఏదో నాకు దొరక్కపోతేనే కదా దొరికే చోటుకి వెళ్తాను. నేను ఇది కాదేమో, నాకు రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదను, ఏదో ఆ పెయిన్లోంచి వద్దు ఎందుకు వచ్చిన గొడవ అనుకుని అయిపోవాలి కూడా ఉంటారు. ఇవి అన్నీ ఉన్నాయి. మీకు అట్లా అనిపించిందా ఎప్పుడైనా, నేను రాసిన స్క్రిప్ట్కు డైరెక్టర్కి అంత పేరు రావడం నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా?
డైరెక్టర్కి పేరు రావడం అనే దాని మీద నాకు ఎప్పుడు కంప్లైంట్ లేవు. నాకు పేరు రాకపోతేనే కంప్లైంట్. ఇప్పుడు ఒక సినిమాకి ఎంతోమంది కలిసి పనిచేస్తారు, ప్రతి ఒక్కడికి వాడి భాగం ఉంటుంది, వాడి హక్కు ఉంటుంది, వాడి శ్రమ ఉంటుంది. పాట రాసేవాడిది ఇప్పుడు మ్యూజిక్ చేస్తారు సార్, ఆ పాట బాగుంది అంటే ఆ పాట నాట్ ఓన్లీ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. రాసిన వాడికి వెళ్తుంది, ఎంత బాగా రాశాడు రా అంటాం. రాసిన వాడి పేరు ఉంటుంది, పాడినవాడు ఉంటాడు, అందరూ ఉంటారు. ఎందుకు వీళ్ళంతా ఏమన్నా అమాయకులు అండి? ఈ స్టేజ్ మీద ఈ ప్రోగ్రాములు చేసి వెనక ప్లే చేసిన ఆర్కెస్ట్రేషన్ చేసిన వాళ్ళందరినీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు? వెనక అక్కడ ఆగిపోవడం అతనికి ఒక మనసు ఉంటుంది కదా. మధ్యలో ఈ ఫ్లూట్ బిట్ ఎంత బాగా యూజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఆ ఫ్లూట్ ప్లే చేసిన వాడు ఒక రేట్ ఎందుకు ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తుంటారు? స్ట్రెయిన్ వీళ్ళకి తెలుసు, ఎవరి ఐడెంటిటీ వాడిది. నాకు ఇందాక ఆఫీసులోకి వచ్చి టీ బాగుందని ఎవరికి చెప్పారు మీరు? నేను కొన్న టీ, నా ఆఫీస్ ఇది, నేను డబ్బులు ఇచ్చి తెప్పించాను, మా వాడు టీ పెట్టిస్తే మీరు అతను వేసుకున్నారు, అది అతని భాగం, అది అతని వాటా. మీరు టీ బాగుంది అంటే నేను పెట్టాను అనేస్తే నేను అనేస్తే ఇదే ప్రాబ్లం. ప్రతి ఒక్కరు అక్కడ వచ్చినప్పటికీ అవుట్పుట్లో అతని క్రెడిట్ ఫస్ట్ అగ్రతాంబూలం దర్శకుడిదే. సినిమా గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ గురించి, యాక్టర్ గురించి కాకుండా మిగతా మాట్లాడతామా? నెక్స్టే. బట్ ఆ నెక్స్ట్ వాడు రావాలంట. ఒక కథ రాస్తాడు రైటరు, నేనే తీసుకోండి, మనం ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడుకోకర్లేదు, నేను రైటరు చేశాను అనుకోండి, రైటర్గా నన్ను గుర్తించాలని కోరుకుంటాను. నేను 4 గోడల మధ్య పనిచేస్తాను సార్, నేను నలుగురికి తెలియదు. నేనంటే నాలంటే రైటర్లు అందరూ వాళ్ళ పని ఎక్కడ? 4 walls మధ్య. ప్రతి ఒక్కడు ఎదుగుదల కోరుకుంటాడు. సో ఇది నేను బాగా రాసింది ఈ దర్శకుడు గుర్తించి బయటికి వెళ్ళినప్పుడు హీరోలతోటి డైరెక్టర్ ఉన్న ఇంటరాక్షన్ రైటర్కి ఉండదు కదా. అతని గురించి చెప్పాల్సింది ఇతనేగా. ఇది చాలా బాగుందండి అంటాడు, హీరో ఏదో నచ్చింది చెప్పాడు, ఈ ఐడియా ఇతను చేసిందండి నేను చెబితే ఆ హీరో దృష్టిలో పడతాడు. ఏమో రేపు పొద్దున ఎక్కడో ఏదో అతనికి గుర్తు రావచ్చు, ఇలాంటి దానికి అతను పనికొస్తాడేమో అనుకోవచ్చు. ఒకసారి అతను పిలిపించి ఇంకో కథ ఏదైనా మనకి పని చేద్దాం అని అడగచ్చు. అతని ఫ్యూచర్ ఇది చెప్పరు, మొత్తం నేనే అంటారు, లేదా మేమంటారు. మేమెలా? నేను డ్యాన్స్ మాస్టర్ కలిసి పాట కంపోజ్ చేసామని మేము కంపోజ్ చేసాం అనగలమా? వీళ్ళకి ఇంకా చాలామందికి డ్యాన్సులు, కాస్ట్యూములు, ఇంకా ఆ ఫీల్డ్స్ వదిలేశారు. కరెక్ట్. మరి మీరు యాక్చువల్గా మీకు నటన కదా మెయిన్, ఫస్ట్ బిగినింగ్లో నటన కదా. మరి ఇప్పుడు ఒక సక్సెస్ చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా, నటించాలని ఎప్పుడు అనిపించట్లేదా? పోయిందా జీల్ లేదు, రాలా ఎప్పుడు. ఇప్పుడు డైరెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం ప్రొఫెషన్లో డైరెక్షన్ ఇంకా చేయలేదు నేను, దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తానో నాకు తెలియదు. ఇప్పటిదాకా నేను చేసిన ఈ ప్రొఫెషన్లో రచయితగా చాలా తృప్తిగా ఉన్నాను. బాగుంది, దీనిలో తెలియని ఒక మజా, ఒక ఆనందం ఉంది. ఇదే ఎక్కువ ఇచ్చింది సంతోషం. డైరెక్టర్స్ కూడా ఎప్పుడు మిమ్మల్ని అడగట్లేదు యాక్టింగ్ చేయమని? ఇప్పుడు లేదండి, మీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు లేదు, ఎప్పుడు రాలేదు అసలు. ఓకే, ఎప్పుడు రాలే. మీ తోటి రచయితలు సపోజ్ కోన వెంకట్ గారు కావచ్చు, గోపిమోహన్ గారు కావచ్చు, ఇంకెవరైనా మీ సహచరులు, వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, అందరితో బాగుంటుంది. ఓకే, ఈగోస్ అలాంటివి ఏమి ఉండవు? దేనికి ఉండాలి, ఎవరి పని వాడదు ఇక్కడ. ఓకే, ఎవరికి రెగ్యులర్గా కలుస్తుంటారు? రైటర్కి ప్రాబ్లం రాదు సార్, డైరెక్టర్స్కి వస్తుంది రాదు. ఎంత కాదనుకున్నా సెన్సిటివ్ ఉంటారు. ప్లస్ మ్యాక్సిమం రైటర్స్ ఇంట్రోవర్ట్స్ అండి, వాళ్ళు లోపల ఉండి వాళ్ళు పని చేసుకుని ఏదో చేసుకుని దానికి పేరు వచ్చేస్తే ఆనందపడిపోతాం. ఓకే, దానికి మెయిన్ దాని ప్రతిఫలం అన్ని రకాల మానిటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అది తప్పే లేదు. ఓకే, సో రైటర్ మధ్య అసలు క్లాష్ అనే దానికి ఛాన్స్ నాకు ఎక్కడ కనపడలా. ఎవరికాళ్ళు అంత హ్యాపీగా పని చేసుకుంటున్నాం, కలిసి కలుస్తుంటారా? రెగ్యులర్గా ఉంటాయి, రకరకాల గెట్ టుగెదర్స్ ఉంటాయి, ఎవరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కలుస్తుంటాం అసలు. ఓకే, అంటే మిగతా రచయితల గురించి పక్కన పెట్టేస్తే మీ గురించి మాట్లాడుకుంటే
వకంత వంశీ గారు ఏ సినిమా తీసుకున్నా ఎక్కడి నుంచో, ఏ కొరియన్ నుంచో, ఏ ఇంగ్లీష్ సినిమా నుంచో DVD బయటకు రావాల్సిందే, అక్కడ నుంచే ఇన్స్పైర్ అయితే ఇస్తారు. అది ఎంతవరకు మీరు చెప్పమని నా కిక్ ఏ సినిమా చెప్పమానండి. కిక్ సినిమాకి నేను రివ్యూలు చూసినప్పుడు కూడా బిగినింగ్లో ఒక రివ్యూ ఏదో అలా ఉంటే నవ్వుకున్నాను నేను. నాకు ఇవాళకి ఆ పోలిక ఎలా అనేది చెప్పమని అడుగుతాను నేను. ఓకే, అది జెంటిల్మెన్ సినిమా అంటారు. యా, ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్స్ చెప్తాను. జెంటిల్మెన్ సినిమా కిక్ అనేది అంటారు. ఆలోచనలు అసలు ఎలా అంటే దొంగతనం చేస్తాడు కాబట్టా, అది కాదా కథ. ఓకే, కిక్ అనే కథ ఒక పర్సనల్ ట్రావెల్ కథ. తనగానం ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా తిరుగుతూ వెళ్ళిపోయి, ఓహో ఒకళ్ళకి కావాల్సింది ఏదో చేసేస్తే, ఒకళ్ళకి మంచి చేస్తే, ఆ మంచి వల్ల ఆ మనుషులకు ఆనందం కలిగితే, ఆ ఆనందంలో నాకు కావాల్సిన కిక్కు దొరుకుతుంది అని ఆలోచించుకున్న స్వార్థపరుడి కథ అది. ఈ కథ జెంటిల్మెన్ కాదు. జెంటిల్మెన్ అనే సినిమా మీరు చూసారు, రెండు మన ముందు ఉన్నాయి. పట్టుకొని అనేస్తారు సింపుల్గా. ఏంటంటే ఆ టైంలో ధూమ్ వచ్చింది కాబట్టి ధూమ్ అనేసారు. జెంటిల్మెన్ ధూమ్ చెప్పండి అంట నేను. ధూమ్ కథ వేరు. జెంటిల్మెన్ ఒక కాజ్ తోటి ఉన్న కథ. వాళ్ళకేదో చెయ్యాలి, ఒక సొసైటీలో జరుగుతున్న ఒక అన్యాయం మీద ఎలుగెత్తిన సినిమా జెంటిల్మెన్ అనేది. ఒక స్నేహితుడు వాడు మనం డాక్టర్ అవ్వాలనుకున్నవాడు ప్రాణం పోగొట్టుకుంటే, సొసైటీలో ఉన్న లంచాల వల్ల వీటి వల్ల అవి చేయలేక వాడు చదవలేక బ్రెయిన్ పోతే, అంటే భావి తరాలకు ఉపయోగపడాల్సిన ఇలాంటి మేధస్సు ఇలా అయిపోతుందని చెప్పని అంటే, దానికి వాడు ఒక కాలేజీ కట్టడం కోసం దొంగతనాలు చేసిన ఒక కథ. అది జెంటిల్మెన్ మనకు తెలుసు. ఇది అది కాదు అసలు. ఇప్పుడు అదే కిక్కు వచ్చారనుకోండి, చేస్తున్న దేనిలోనూ కిక్కు దొరక్క, ఏం చేస్తే దొరుకుతుందో తెలియక, అది చేయకుండా, అది దొరకకుండా, నచ్చని ప్రదేశంలో ఉండలేక, కాంప్రమైజ్ అవ్వలేక లైఫ్తో, ఇది చాలామందికి ఉండే ప్రాబ్లం. దానికి సినిమాటిక్ ఎగ్జాజరేషన్ కిక్ అనేది. అలా వెళ్తున్న వాడికి అనుకోకుండా చేసిన ఒక పని వల్ల, తనకు ఒకప్పుడు పరిచయం ఉన్న ఒక పాప అనుకోకుండా చేసిన ఒక పని వల్ల, ఆ పాప నవ్వులో కనిపించిన అక్కడ వాడికి నేలగా తను వెతుకుతున్నది ఏదో దొరికి, అది పదే పదే కోరుకుని ఇవన్నీ చేస్తే అది దొరుకుతుందో నాకు, అయితే చేసేస్తాను అనుకున్నవాడి కథ. ఐడియా లెవెల్లో ఈ కథ దేనితోనూ సంబంధం లేదు. దానికి అంతమందికి చేయడానికి నేను దొంగతనాలు వాడుకున్నా. నేను దొంగం చేద్దాం, అదేమైంది తెలియకుండా ఇలాంటి పోలికలు చెప్పడానికి కారణం ఏంటుంది. అసలు విషయం అది కాదు. ఆ సినిమా దేనికి పోలిక కాదు. ఊసరవెల్లి అనే సినిమాకి సంబంధించి ఉంది పోలిక. ఊసరవెల్లి అనే కథ రాసినప్పుడు ఒక అమ్మాయి తన కష్టాన్ని ఒకడికి అప్పగించి అది మర్చిపోతే, అమ్మాయి మర్చిపోయింది, వాడు గుర్తుపెట్టుకున్నాడు, దీని మీద కథ చేయాలనుకున్నాడు. ఇంతే ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇమ్మీడియట్గా పేరు దేని కానీ దానికి సంబంధించి ఈ సినిమా రెఫరెన్స్ని చూపించిన వాళ్ళు వెంజిన్స్ అనే ఒక కొరియన్ ఫిలిం అది చూపించారు. ఫస్ట్ అసలు అది చూపించి అందులోంచి ఏది వాడుకోకలేదు. నాకు ఎలాంటి అహంకారం అంటే అప్పుడు, మనం కూడా అలా ఆలోచించామా, ఓకే దాన్ని అలా చేయక్కర్లేదు, ఇంకోలా చేసుకుంటూ వెళ్దాం. షార్ట్ల కంపారిజన్, ఇంకోటి కంపారిజన్ నేను మాట్లాడట్లేదు. కథా వస్తువు పరంగా మాట్లాడుతున్నాను. కథా వస్తువు పరంగా మొదట క్రియేట్ అయిన ఆలోచన ఇది. ఒక అమ్మాయి తన కష్టాన్ని ఒకడికి అప్పగించి, తన పగని ఒకడికి అప్పగించి మర్చిపోతే అనే ఆలోచనే నన్ను ఎగ్జైట్ చేసిన ఆలోచన. ఇది వీడు గుర్తుపెట్టుకున్నాడు, అమ్మాయి మర్చిపోయింది. దీనికి నేను తెలియకుండా ఏది కూడా గాల్లో పుట్టదు సార్. నేను అది నమ్ముతా. మా నాన్న నాకు అది నేర్పాడు. మనము ఇది క్రియేట్ చేసాము అనేదాన్ని నమ్మద్దు అసలు. ఎక్కడో ఎప్పుడో ఎవడో ఆలోచిస్తే ఆ ఆలోచన ఏదో ఇట్లా తిరుగుతూ ఏదో చెప్తారు, దానికి ఒక సైంటిఫిక్ థియరీ అంటాడు మా నాన్న. కరెక్ట్గా వేవ్లెంత్లో మైండ్ క్యాచ్ చేసినప్పుడు అది ఇంకొకటి ఎవరి ఆలోచన కూడా ఉండొచ్చు అని. నాకు అది ఆ సినిమా అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చిన సినిమా ఏంటి తెలుసా అండి? కమల్ హాసన్ శ్రీదేవి సినిమా వసంత కోకిల. ఆ అమ్మాయి ఒక స్టేజ్ ఆఫ్ మెమరీలో ఉన్నప్పుడు అంతా కమల్ హాసన్ పక్కన తనను అంతలా చూసుకున్నాడు. ఆ అమ్మాయి మర్చిపోయింది. అతను రకరకాల పాటలు పడుతుంటాడు, సంబంధం లేని మనిషిలాగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అర్థం చేసుకుని వెళ్ళిపోతుంది సినిమా. మనల్ని కదిపేసింది కదా. నేను ఆ పోలికి చెప్పండి, దాని నుంచి కాపీ కొట్టేసే ఆలోచన నేను గర్వంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అది వసంత కోకిల. అంటే దాంట్లో షార్ట్స్, మీరు చెప్పిన కొరియన్ సినిమాలో షార్ట్స్ మ్యాచ్ అయ్యాయి. అది కథ కాదు సార్.
నేను కథ గురించి మాట్లాడుతున్నా, అది స్టోరీ కాదు. డైరెక్టర్స్ ఏమవుతారంటే, డైరెక్టర్స్ ఇప్పుడు ఇట్లాంటి రెఫరెన్స్లు చూస్తున్నప్పుడు చాలామంది ఇన్స్పిరేషన్ కోసం ఒక సీక్వెన్స్ చెప్పాం, ఈ సీక్వెన్స్ని ఎలా తీయచ్చు అనుకున్నప్పుడు రకరకాల రెఫరెన్స్లు చూస్తుంటారు. అలా సూర్యకి నచ్చి ఉండదు. కథ పరంగా నడుస్తున్నప్పుడే సినిమా షూటింగ్ బిఫోరే ఆ షార్ట్స్ ఎలా దీనికి మ్యాచ్ అయ్యాయి? నేను చెప్పాను మీకు, నేను అప్పుడే రెఫరెన్స్ చూపించారని. ఈ కథ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ మీకు చెప్పిన పాయింట్ ఇది, పోలిక ఉంది అనే మాట అందుకే అన్నాను నేను. నడుస్తున్నప్పుడే దీనికి మీరు వెంజిన్ సినిమా చూడండి, మీ కథకు ఉపయోగపడుతుంది అని సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ సలహా ఇస్తే నేను సూర్య కూడా చూసాం. ఏంటి దాన్ని అది వాళ్ళు ఏమైనా చేశారా, మనకేమైనా ఉపయోగపడారా మన కథకి? కథలు వేరు, కథ వేరు, సంబంధం లేదు. అప్పుడు అది చాలా బాగా తీసాడు, కొన్ని బ్లాక్లను కూడా అనుకున్నాం. అది ఒక కథ, అది వేరేగా ఉంటుంది అదంతా కూడా. తను కొన్ని షాట్లు అలా తీసుకున్నాడు తను. అలాగే రేసుగుర్రం తడాకాతో కంపేర్ చేశారు. తడాకా మీన్స్ తమిళ్ అదేంటో నాకు తెలియదు. తమిళ సినిమా రీమేక్ తడాకా. అదే ఎవరికి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఏమవుతుందంటే టెక్నికల్గా వచ్చి ప్రాబ్లం చెప్తా. ఒక సినిమా 4 రోజులు ముందు రిలీజ్ అవ్వడం, వెనక రిలీజ్ అవ్వడం మీదే ఆధారపడి ఉంటాయి. తడాకా సినిమా, రేసుగుర్రం సినిమా, అది తమిళ వర్షన్ అని ఇంకోటి అవని. తమిళ వర్షన్ రిలీజ్ అయిన టైంకి ఇది కూడా చెప్పారు మాకు. మా కథ మనం హీరోకి చెప్పి ఓకే చేసిన తర్వాత అదే తమిళ్లో సినిమా ఒకటి వచ్చింది, అందులో కూడా ఏంటది పోలీసు బ్రదరు అని అంటే చూసాను సార్. సినిమా పోలిక లేదు, యూనిఫామ్ ఆ కామన్ పాయింట్. ఒక పిరికి అన్న, ఆ అన్న పోలీసు డ్రెస్ వేసుకున్నాడు అందులో. తమ్ముడు అన్న పేరు మీద చేసేసి అన్న క్రెడిట్ ఇస్తుంటాడు. ఇది తడాక, ఇదే కదండి కదా. నా రేసుగుర్రం కథలో అన్న పిరిగోడు కాదు, అసలు అన్నదమ్ములు ఇద్దరికి పడదు సార్. ఇది రేసుగుర్రం. చిన్నప్పటి నుంచి రామలక్ష్మణులా ఉండాలనుకుని అమ్మ కోరుకుంటే ఇది అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారని. అంతమించి ఏం ఇన్స్పిరేషన్ సార్, పోల్చుకుంటే చాలా బోర్డు తగులుతాయి మనకి. ఏమవుతుందంటే అసలు రేసుగుర్రం కథ కొత్త కథ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద నాకు కూడా హక్కు లేదు. ఇది నేను చాలా కొత్తగా ఆలోచించానని చెప్పడానికి. ద బేసిక్ పాయింట్ ఆఫ్ రేసుగుర్రం ఏదైతే ఉందో చాలా మామూలు సినిమా, మనం కొన్ని వందల సార్లు చూసిన కథది. ఓ తల్లి 2 పిల్లల్ని కంటే ఆ 2 కలిసి ఉండాలని కోరుకుంటుంది, వాళ్ళిద్దరికి పొసగట్లేదు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారా? ఇది మనం ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్నో వందల సినిమాలు చూసాం. ఆ ప్రిమైజ్ పెట్టుకుని కొత్త ట్రీట్మెంట్ ఉన్న సినిమా మాత్రమే రేసుగుర్రం. అది కొత్త కథ కాదు. ఐడియాతో కూడా నేను కంపేర్ చేసుకుని ఇంకో సినిమాతో పోల్చుకోలేము. అది బేసిక్గా ఆల్రెడీ ప్రూవన్ పాయింట్. జెన్యున్గా చెప్పాలంటే ఆ సినిమా ఆలోచించినప్పుడు బన్నీ హీరోగా సినిమా చేయాలి ఆఫ్టర్ ఊసవెల్లి అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలనగానే అసలు బన్నీ ఇట్లా రకరకాల లవ్ స్టోరీస్ ఇవి చేసుకుంటూ వచ్చాడు కదా, అసలు అన్నీ ఉండేలాగా ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేద్దాం అనుకున్నాం. ఒక కుటుంబం, ఒక ప్రేమ, అందులో ఒక డ్రామా, యాక్షన్, ఇవన్నీ చాలా సమపాళలో కుదిరించింది. నాకు చాలా ఇష్టమైన సినిమా గ్యాంగ్ లీడర్. ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. వాళ్ళందరూ ఆలోచనలు కూడా అట్లాంటి సినిమా చేయాలని ఉంది. గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేయాలి అని మనసుకు అనుకుంటే ఫస్ట్ మన మైండ్కి ఏమొస్తుంది సార్ ఆలోచన? ఒక కుటుంబం డిజైన్ చేస్తాం. అందులో మేజర్గా మనకు కనిపించే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే గ్యాంగ్ లీడర్లో అన్నదమ్ములు. ఒక అన్న చచ్చిపోతాడు, ఇంకో అన్నకి తమ్ముడికి మధ్య క్లాష్ క్రియేట్ అవుతుంది, వేరే కారణాలు. డ్రామా ఫ్యామిలీలో ఉంటుంది. సింపుల్ అనుకోగానే నేను 2 అన్నదమ్ములు కథ రాద్దాం అనుకుని అలా ఒక సినిమా చేయాలనుకున్న ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. గ్యాంగ్ లీడర్కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చేశారంటే నేను చెప్పలేను ఆన్సర్. గ్యాంగ్ లీడర్ కథ అంటే అవునని ఎవరనంటే నేను సరే మీకు ఇష్టం తెలియదు. అసలు కథలకు ఎక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు మామూలుగా? తెలియదు సార్. అది ఏమవుతుందంటే ఒక దానికేం రూల్స్ ఏమి ఉండవు. ఏదో ఆలోచన ఎక్కడో మన జీవిత అనుభవం నుంచి వచ్చింది కావచ్చు. నిజంగా కూడా చెప్పాలంటే మనం చదివిన పుస్తకాల్లోనూ ఎప్పుడో చూసిన ఏదో సినిమాలోంచో ఒక ఆలోచన, ఒక ఎక్స్ప్రెషన్, ఒక భావం మిమ్మల్ని తట్టలేవచ్చు. ఈ భావం కథ అవుతుందనే ఫీలింగ్ ఉండొచ్చు. అందులో అది ఒక భావ రూపంలో ఉండిపోయి అదొక దాన్ని ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఉండుండొచ్చు. చూసిన ఏదో సినిమాలో, చదివిన ఏదో పుస్తకంలో, ఎదుటోడ ఎక్స్పీరియన్స్లో ఏదైనా అవ్వచ్చు. ఇది కథ అవుతుందనే ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఆ క్షణం ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే చాలా, అది ఎప్పుడో ఎక్కడైనా రావచ్చు ఆలోచన. దానికి ఏం పర్టికులర్ రీజన్ లేదు. మీరు నిజంగా ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ ఓకే ఇండస్ట్రీ కోరుకుంటుంది కాబట్టి ఇలాంటి కమర్షియల్ సినిమాలు ఇద్దామని ఇచ్చారా? నిజంగా మీరు మనస్ఫూర్తిగా
ఇచ్చే నేను చేసిన సినిమాల పట్ల నాకు 1% కూడా రిగ్రెషన్ లేదు సార్. ఫ్లాప్ అయితే నేనేదో అంటే ఇండస్ట్రీ కోరుకుంటూ ఇలాంటి సినిమాలు కోరుకుంటుంది ఇద్దాం అన్నట్టుగా ఏదో ఇచ్చారా? ఒకటి రిటర్న్ రూల్ సార్, కమర్షియల్ సినిమా అని సోకాళ్ళు మనం మాట్లాడే సినిమా, ఇక్కడ మీరు సర్వైవ్ అవ్వాలంటే మీ నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వాలి. అది రిటర్న్ రూల్, బ్లైండ్ రూల్. అది దాన్ని కాదనుకుని నేను వెళ్ళలేదు. నా ప్రయత్నం అంతా ఏముంటుందంటే, ఇప్పుడు నన్ను కూడా ఇప్పుడు అడిగితే నాకు ఇలాంటి సినిమా కావాలని డైరెక్టర్ అడిగాడు అనుకోండి, నేను అతని టేస్ట్కి తగిన సినిమా చెబుతూ అందులో కమర్షియల్ వైబిలిటీస్ అన్ని ఏమున్నాయో చూసుకుంటూ, కోట్లలో వ్యాపారం ఇది చూసుకుంటూ, అందులో నాకు తృప్తినిచ్చే విషయం ఏముందో వెతుక్కుంటాను నేను. దానికోసం నా ప్రయత్నం చేసుకుంటాను. నా ప్రతి కథలోనూ అది ఉంటుంది. మీరు ఏ కథ అడగని నేను చెప్తాను. అది ప్రతి దానిలోనూ ఇక్కడ నేను అది కొంత స్థాయిలోనే ఉందా, పూర్తి స్థాయిలో చేయగలిగానా అనే చోటే బేరీజ్ అవుతుంది అంతే. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఇలాంటి కథ అడుగుతారు. ఆ మీటర్లో నేను నమ్ముతూ ఉంటే ఆ విషయాన్ని, ఎప్పుడైతే నాకు నమ్మకం లేకుండాను వాళ్ళు అడిగారు కాబట్టేను అది నేను మాట్లాడను. అది అబద్ధం ఎవరైనా చెప్తే కూడా. ఓకే, ఇక్కడ మనల్ని ఎవరు మెడ మీద కత్తి పెట్టేసి నువ్వు ఇదే చెయ్యని అనరు కదా. ఎంతో కొంత నువ్వు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తేనే చేస్తావు. ఇది వాస్తవమేగా. జరిగేవి అది కాదండి, ఇలాంటి కథే రాయన్నప్పుడు కాదు. బట్ నువ్వు నమ్మింది రాకపోవడం వేరే విషయం, అక్కడ వేరు. ఓకే ఓకే, నేను అనేది మనస్ఫూర్తిగా ఓకే ఇది కాదు, ఇంకా నా ఇది కాదు, నా స్టైల్ ఇది కాదు, నాకంటూ నా మనసులోంచి పుట్టిన కథ ఇది తీస్తే బాగుంటుంది. పూర్తి స్థాయి కథ, పూర్తి స్థాయిలో నేను నమ్మే సినిమా. అది కమర్షియలా కాదా పక్కన పెట్టండి, ఆ కొరత ఎప్పుడు ఉంటుందండి. అది ఉంటుంది. అది చాలా కాంప్రమైజ్ అవుతాం. ఇప్పుడు తమిళ్లో కానీ హిందీలో కానీ మంచి ఏమంటారు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా చిన్న బడ్జెట్లో వస్తున్నాయి. అలాంటి ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? లేకపోతే అలాంటి కథలు మన దగ్గర ఎందుకు పుట్టట్లేదు అసలు? ఎంతసేపు ఈ కమర్షియల్ ధోరణి సినిమాలైనా? ఈ కంప్లైంట్ అందరికీ ఉంది. తెలియకుండా మొన్నటిదాకా కూడా ఈ ఫ్లోలో అందరూ కొట్టుకుపోతున్న మాత్రం వాస్తవమే. దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు ఒకే, మనకి అది పెద్ద జబ్బు కదా. ఇది ఒకటి ఆడితే ఆ మీటర్ పట్టుకుని దానిలోనే అందరూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏదో రూల్ పెట్టుకున్నట్టు ఫ్యామిలీలో ఇవాళ మనం ఈ వారం రోజులు మనం కామెడీ సినిమాలే చూస్తాం, లేదా ఈ వారం రోజులు ఒకే రకమైన భోజనం చేస్తాం అన్న. అది ఎవరిది తప్పు? ఇండస్ట్రీ తప్పు 100%. జనం ఎందుకు అవుతుందండి? మనం అలవాటు చేస్తేనే కదా. మీరేం అలవాటు చేస్తారనే దాన్ని బట్టే వాళ్ళు చూస్తారు. కాకపోతే ఏమవుతుందంటే అవి ఎక్కువ శాతం అటెంప్ట్లు జరగల. ప్లస్ స్టార్ హీరోస్ మీదకి వచ్చేటప్పటికండి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం, ఇంత పెద్ద వ్యాపారం, మనకే ఆ లిమిటేషన్స్ అన్ని ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని, ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని, మనంతా కలగూర గంప కదా. అన్నీ ఉండాలి. కథగా చెప్పలేరు మీరు పూర్తి స్థాయిలో. కాంప్రమైజింగ్ లెవెల్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది రైటర్ లెవెల్లో ఉంటాయి, డైరెక్టర్ లెవెల్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మెనీ లిమిటేషన్స్. కాకపోతే ఇక్కడ పర్సనల్ టేస్ట్, ఆ డైరెక్టర్ ఇలాంటి సినిమా చూద్దాం అనుకుంటున్నాడు అనేదానికి అతని వాల్యూ మీద కూడా, అతని స్టాండ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా జరుగుతుంది లేదా పక్కన పెడితే. బట్ ఇప్పుడు నాకు ఎందుకో హోప్ సినిమాలు వస్తాయి అలాంటి సినిమాలు. ఇప్పుడు మొన్న కంచె లాంటి సినిమా వచ్చింది. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఆ సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిన్న సినిమాల్లో తను బేసిక్గానే మంచి సినిమాలు తీసిరాను అంతకు ముందు. బట్ ఈ సినిమా నాకు ఇంకా నచ్చింది. ముందు సినిమాల్లోనే నాకు చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి ఆయన పట్ల, కానీ ఈ సినిమాకి వచ్చేప్పటికి నేను కంప్లీట్గా నేను ఎంజాయ్ చేశాను. మరి వాళ్ళు చూసారు కదా సినిమా, ఆ సినిమా హిట్టే కదండి. మేబీ అలవాటు అవుతుందేమో మెల్లగా జనానికి. తిప్పి కొడతారండి, మొహమాట ఏం లేదు, మొహం మొత్తుంది. మీరు అన్న ఫ్యాన్స్ ఫ్యామిలీస్ కావచ్చు, తమిళ్లో ఉన్నారు, హిందీలో ఉన్నారు కదా, మరి మన తెలుగుకి ఎందుకు అది? అదే మన వైపు నుంచి తప్పులు ఉన్నాయండి. 100% మన వైపు నుంచే. మెల్లగా ఇప్పుడు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారుగా, ఏదో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు తీసుకోండి హీరోలను కూడా, నాకెందుకో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతూ ఉంది. ఏదో చేయాలి, ఓకే ఇదేదో ఇలా చేస్తేనే చూస్తారనే సిద్ధాంతాలు మెల్లగా పోతున్నాయి అనిపిస్తుంది. మీరు చిత్రం బలార విచిత్ర సినిమాలో నటించారా? లేదండి, లేదు కదా. ఇదేంటి మన జేకే భారవి గారి రంగవల్లి? జేకే భారవి గారు నేను అప్పుడు 9th క్లాస్. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, మా నాన్నగారికి బాగా తెలిసారు. ఆయన అప్పట్లోనే డైరెక్షన్ చేశారు. ఓకే, రంగవల్లి అని ఒక సినిమా, అందులో సాయి కుమార్ కూడా. ఏంటిది సినిమా? రంగవల్లి సినిమా. ఓకే, ఆయన డైరెక్షన్ అది. ఆయన పేరు అప్పట్లో జేకే భారవి కాదు, సుదర్శన భట్టాచార్య, ఇదే ఆయన పేరు.
ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అవటం మూలన నేను అంకుల్ తిరిగేవాడిని. సో నాకు బేసిక్గా ఈ సినిమాలకు వచ్చి ఇవన్నీ చూసారు కదా. ఏది ఇది కళ్యాణ ప్రొఫెసర్ బిఫోర్? నేను 9th క్లాస్ అండి. ఓకే ఓకే. నేను చదువుకుంటున్నా, చైల్డ్ ఆర్టిస్ట్ లాగా చదువుకుంటుంటే ఊరికినే అందులో తీసుకెళ్ళి ఒక సీన్లో నన్ను కూర్చోబెట్టి ఓ డైలాగ్ అది చెప్పించారు. అది కూడా ఎడిటింగ్లో పోయింది, సినిమాలో లేదు. అది యూట్యూబ్లో లేనట్టుంది. అది ఉందా? లేదు, కళ్యాణ రాత్రి వస్తే లేదు. అవునా? ఓకే, నేను చూడలేదు. సరే సరే. నాన్నగారి కథలలో చాలా నేను చూశాను, చదివాను. మంచి మంచి కథలు ఉన్నాయి. అది ఆటకత్తర్ అని, నీలి నీడలు అని చాలా ఉన్నాయి, క్రైమ్ స్టోరీస్. ఆ నీలి నీడలు అన్నది బాగా నచ్చింది. అది భార్యాభర్తలు ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అక్కడ బ్లూ ఫిలిం, ఈ అమ్మాయి అందులో యాక్ట్ చేసి ఉండడం, వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు రావడం, మళ్ళీ ఏదో డిటెక్టివ్ను పెట్టి అది సొల్యూషన్. అంటే మీ ఈ అప్పుడు మంచి కమర్షియల్ కథలు అవన్నీ. మరి దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి మీరు ఏమన్నా ఏదైనా చిన్న అలాంటి దాంట్లోంచి తీసుకునే అవకాశం ఉందా? నాకు అది కాదు, కానీ ఆయనకు సంబంధించిన 2 కథలు ఉన్నాయండి. వాటిని ఎప్పటికైనా నేను డైరెక్టర్ అయితే మొత్తం ఖచ్చితంగా వాటిని సినిమాలు చేస్తా. ఓకే ఓకే. అవి నాకు అన్ని కమర్షియల్గా ఉన్నాయి కథలన్నీ. నేను కమర్షియల్ కదా కొన్ని, అసలు నాకు బాగా ఇంకా నచ్చిన కథలు ఉన్నాయి. టాప్ ప్రయారిటీ అయితే ఒక 2 ఉన్నాయి. ఓకే. ఆయనకి జ్ఞానపీఠ రికగ్నిషన్ తెచ్చిపెట్టింది ఒక కథ, మోడల్ అని ఒక షార్ట్ స్టోరీ, విప్రోలో ప్రింట్ అయింది. అది చాలా లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయింది. అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లోకి. మోడల్ ఓకే. అది 10-12 పేజీలు కథ అండి. అది అప్పట్లో చాలా పెద్ద అంత బుక్లెట్గా ఉందండి మొత్తం స్టోరీస్. విపులలో వచ్చింది కదా, విపులాలో అందులో వచ్చింది. అది హిందీలోకి, ఇంగ్లీష్లోకి, బెంగాలీ, ఒరియా అన్నింటిలోకి ట్రాన్స్లేట్ అయింది. అది చాలా పెద్ద పేరు తెచ్చింది మా నాన్నకి. అది జ్ఞానపీఠ గుర్తింపు తెచ్చింది. ఆ కథని సినిమాగా చేయడానికి ఎన్ఎఫ్డిసి ఉంది కదా, ఎన్ఎఫ్డిసి కూడా దాన్ని సెలెక్ట్ చేసింది. బట్ అది జరగల అప్పట్లో. అది ఎప్పటికైనా సినిమా చేస్తాను, అది ఒకటి ఉంది నా మనసులో. ఓకే, చాలా గొప్ప కథ అది. అలాగే ఇంకో కథ ఉంది క్రైమ్ రిలేటెడ్గానే. ఆయన ఒక పర్టికులర్గా ఒక క్యారెక్టర్ని తీసుకుని శివరామ్ నేరాల్ అనే పేరుతోటి ఒక సిరీస్ రాశారు. సో డిటెక్టివ్ ఆయనకు ఎక్కువగా ఇంట్రెస్ట్. అదొక సెటప్ అంతే. చదివిన స్టోరీలన్నింటిలో డిటెక్టివ్ చదువుంటారు మీరు, క్రైమ్ రిలేటెడ్గా చదువుంటారు. ఇప్పుడు మోడల్ అనేది క్రైమ్ కాదు, ఇది ఒక షాకింగ్ స్టోరీ అది. ఇప్పుడు శివరామ్ అనే క్యారెక్టర్తో ఆయన ఈ డిటెక్టివ్ సిరీస్ రాశారు. అందులో కొన్ని ఉంటాయి, నాకు ఆ సిరీస్ చాలా ఇష్టం. శివరామ్ నేరాలు అనే పేరుతో రాశారు ఆయన, దాన్ని చేయాలని ఉంది. తర్వాత ఇంకొకటేమో ఆయన చాలా రాసింది, మైథాలజీ చాలా రాస్తుంది. ఇప్పటికే రాస్తుంటారు, నవ్యాలో ఆయన రెగ్యులర్గా వస్తుంటాయి, సీరియల్స్ వస్తుంటాయి. వాటిలో అన్ని రకాలు టచ్ చేశారు ఆయన. మీద ఆయన కామెంట్ ఏంటి, అసలు మీరు రైటర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసి ఉండరుగా? ఇప్పుడు అది కూడా నేను సడన్గా ఒక అనౌన్స్ చేశాను, కంగారు పడిపోయారు మా అమ్మ నాన్న ఇద్దరు. నేను సీరియల్ చేస్తున్నాను మధ్యలో అడిగారు ఏదో, నాకు బోర్ కొడుతుంది. నాకు డైలీ పొద్దున వెళ్ళిపోవడం, రాత్రి ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకుని రావడం, ఇదే జీవితం. ఏంటో నేను ఎంజాయ్ చేయలే. చూసి ప్యారలల్గా ఏదో కథలు ఆలోచించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఏంటి 2 పడవల మీద ప్రయాణంలాగా ఏదో ఒకటి చేయాలి కదా. ప్లస్ నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నా తెలియకుండా ఇది బోర్ కొడుతుంది. సడన్గా వెళ్ళిపోయి మంజులా నాయుడు దగ్గర కూర్చుని నేను ఇంకా మానేస్తాను చేయను అని. ఆవిడ నాకు చాలా క్లాస్ తీసుకున్నారు అప్పుడు. ఎందుకు మానేస్తున్నావు ఏంటి అంటే, నేను రైటర్ అయిపోతాను అన్న. కంగారు పడ్డారు ఆవిడ. నేను సినిమా ఇండస్ట్రీలో రైటర్ అయిపోతాను, కుదిరితే ఫ్యూచర్లో నేను సక్సెస్ అయితే దాన్ని బట్టి డైరెక్టర్ అవుతాను, సక్సెస్ అవుతే మాత్రం అవును. అప్పుడే చెప్పారా డైరెక్టర్ అయిపోతాను, ఇంకా వెళ్తాను. అదన్నా రైటర్ అవ్వడం అంటే మామూలు విషయమా? లేదు, నాకు తెలియదు, ఎలా రాయాలో నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, బట్ నేను అవుతా అని చేస్తున్న సీరియల్ మధ్యలో ఆవిడ పాపం ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేసుకుని, వాళ్ళకి నా మీద ఉన్న ఇష్టాన్ని నేను అడ్వాంటేజ్గా వాడుకుని బయటకు వచ్చేసాను. మానేసి ఇంటికి వచ్చి అమ్మకి నాన్నకి చెప్పాను, నేను ఇలాగ మానేశాను. దేనికి ఏమైనా గొడవ అయిందని? లేదు, నేనే డెసిషన్ తీసుకున్నా, మానేశాను. మానేసి ఏంటి, నేను రైటర్ అయిపోతాను. వాళ్ళకి లైఫ్లో పెద్ద షాక్ అది. నన్ను ఎప్పుడు వాళ్ళు రైటర్గా చూడాల. మా అమ్మకి ఇవాళకి కూడా నన్ను స్క్రీన్ మీద చూడడం ఇష్టం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను అప్పుడు చెప్పలేదు ఆన్సరు. నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు, బట్ ఆవిడ కోసం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకసారి మళ్ళీ కనిపిస్తా అంతే. అది కేవలం మా అమ్మ చూడటం కోసం తప్ప నాకు లేదు. ఆవిడకి నన్ను ఇప్పటికీ నేను రైటర్గా ఏం సాధించనివ్వండి, అయినా నువ్వు కనపడవు కదా తెర మీద అంటున్నా. సరే అమ్మాయి అంతే. సో ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ నేను నిద్రపోయాను అనుకుని మాట్లాడుకోవడం విన్నా నేను.
ఓకే ఓకే బాధపడుతూ నేను రైటర్ అయిపోతా అన్నప్పుడు ఓకే నాకు వినిపించింది పక్క రూమ్లో ఉంటే. ఏమని? అటు కళ్ళలో నిలబెట్టుకుని బాధపడుతుంది. ఏంటిది ఉన్న లైవ్లీహుడ్ వదిలేశాడు, ఏదో చేసుకుంటూ ఇదవుతున్నాడు, మెల్లగా సక్సెస్ అవుతాడు అనుకుంటూ ఉంటే వచ్చే ఆదాయం కూడా వదిలేసుకుని ఈ ఫీల్డే వదిలేసి రైటర్ అంటున్నాడు ఏంటి, అసలు వీడు రైటర్ అవ్వడం ఏంటి, వాళ్ళకి తెలియదు అన్నారు నేను ఇదవుతానని. అంటే మా అమ్మకి ధైర్యం చెప్పడానికి మా నాన్న అలా మాట్లాడారా, నిజంగా ఆయన ఫీలింగో నాకు తెలియదు ఇప్పటికీ. ఎందుకు అలా అనుకోవడం, వాడికి అంత కాన్ఫిడెన్స్ ఏదో లేకపోతే ఆ మాట అంత ధైర్యంగా వాడు నిర్ణయం తీసుకుని మానేసి రాడు కదా. ఏమోలే, మనకు తెలియకపోవచ్చు, వాడికి నమ్మకం ఉందేమో వాడు అవుతాడని. ఎవరు చెప్పొచ్చారు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా సాధిస్తాడేమోలే వీడు అని అన్నారు. అది అమ్మ బాధపడుతుందని చెప్పారా, నిజంగా అలా ఆలోచించి చెప్పారు నాకు తెలియదు. ఇది విన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్గా సక్సెస్ అవ్వాలని కోరిక. నాకు ఒక విషయం తెలిసింది, మీరు మీ అమ్మగారు కలిసి చదువుకున్నారని. అది ఎట్లా? అమ్మ పెద్దగా చదువుకోలేదండి, పెళ్లి చేసుకుంది, తిరుపతి వచ్చేసారు. మా నాన్నగారు టీటీడీలో అసిస్టెంట్ ట్రాన్స్లేటర్గా జాయిన్ అయ్యారు. ఆయన ముగ్గురం మగపిల్లలని, సో ఇద్దరం పుట్టాం అప్పటికి. సో ఆయనకు వచ్చే జీతం సరిపోవట్లా, ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ అమ్మ ఖాళీగా కూడా ఉంది. సరే ఎవరో ఫ్రెండ్ ద్వారా ఏదో తెలిసిందంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ మరి, అది స్కూలా లేదా ఇంకేదైనా ఆఫీసో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ జాబ్ కోసం ఏదైనా జాబ్ దొరుకుతుందేమో, మా నాన్నకి కాస్త తోడుగా ఉన్నట్టు ఉంటుందనుకుని వెళ్ళి అడిగింది. మా నాన్నకు కూడా తెలియదు ఈ విషయం, అమ్మ ఇలాంటి ప్రయత్నం చేసిందని. అడిగితే కొంచెం ఏదో చదువు, ఏం చదువుకున్నావమ్మా అంటే, ఇంత చదువుకోలేదు కదా అని చెప్పింది. చులకనగా మాట్లాడారు అతను. నీకు ఉద్యోగాలు ఎందుకు, చదువు సంఖ్య ఏం లేదు, కనీసం 10th కూడా చేయలేదు, వచ్చి ఉద్యోగాలు అడిగేయడమేనా అన్నట్టుగా ఏదో అన్నట్టు. ఆవిడ ఇగో హర్ట్ అయింది. నేను 10th కూడా చేయలేదనే కదా ఈ మాట. అప్పటికి ఇద్దరం పుట్టేసింది, 3వ వాడు కడుపులో ఉన్నాడు. అలా ఇంకా అది పంతానికి తీసేసుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను చదువుకుంటాను అంటే, మాకు మా నాన్న ఆయన అసలు మోస్ట్ లవబుల్ ఫాదర్ అండ్ హస్బెండ్. ఆయన అసలు ఒక్క మాట కూడా అడ్డు చెప్పలేదు, హ్యాపీగా చదువుకోండి. అక్కడ నుంచి మా అమ్మ అప్పుడు SSLC పాస్ అయింది, అప్పుడు ఇంటర్ డిగ్రీలు చేసింది. ఇలా అవుతున్న ప్రస్తుతం నేను పెరుగుతున్నా కదా, నేను నా స్టడీస్ ఏవో, నేను 10th కూడా దేనికి వచ్చేటప్పటికి అమ్మ ఎంటర్ చేస్తుంది. నేను అదే ఎంటర్ అంటే అమ్మ డిగ్రీ. నన్ను చదివించాల్సిన అమ్మ నాతో పాటు కలిసి కూర్చుని చదువుకుంటుండేవాళ్ళం ఇద్దరం. అప్పుడు బాగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. యాక్చువల్గా నాకు ఆ మొండితనం పట్టుదల ఎక్కువ, ఇది మా అమ్మ నుంచి వచ్చింది. ఆవిడ, నేను డిగ్రీ సాగిపోయానండి, మా అమ్మ MA చేసింది. అది ఫైనల్గా మా అమ్మ అలా చదివింది, నేను డిగ్రీ దగ్గర చేతి పెట్టేశాను. ఏది కేవలం మీ ఇంట్రెస్ట్ వల్ల? అంతే, ఇష్టం లేదు. మా నాన్న కూడా కనీసం డిగ్రీ అయినా చేయాలి రానివాడు, అందుకోసం చేశాను నేను. మీ మిస్సెస్ శ్రీవిద్య గారు, శ్రీవిద్య గారు తనతో ఏంటి, ఎలా మీకు లవ్ మ్యారేజ్ అనేది? అవునండి, లవ్ కమ్ అరేంజ్. ఓకే ఓకే, ఎలా మీ పరిచయం ఎలా జరిగింది? ఇదే ఫీల్డ్ కదా, తన అంతకుముందు ఆట ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేసి ఉంటాను. సో తను నాకు ఎక్కడ వేరే పరిచయం అయింది. అయిన తర్వాత తను నాకు నచ్చింది, తనకి నేను నచ్చాను. తెలియకుండా ఇంట్రెస్ట్ మొదలైపోయింది ఇద్దరికి కూడా. ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. నేనే ప్రపోజ్ చేశాను. ప్రేమ నేనే ప్రపోజ్ చేశాను, పెళ్ళి నేనే ప్రపోజ్ చేశాను, అన్నీ కూడా. సరే మెల్లగా ఆ అమ్మాయిని మా అమ్మ వాళ్ళకి పరిచయం చేశాను. లవ్ అని చెప్పకుండా పరిచయం చేశాను. చేస్తే పరిచయం అయితే వాళ్ళకి ఆ అమ్మాయి నచ్చింది. అలా ఏదో వాళ్ళే లేదు చేసుకో అమ్మాయి, నేను నాకు చెప్తే నేను చేసుకున్నట్టు ఆ టైంకి. ఇంటర్కాస్ట్ ఏం కాదు కదా? ఓకే. సో అలా 2009లో ఐ గాట్ మ్యారీడ్ టు. ఓకే ఓకే. మీకు ఇప్పుడు పాప అనుకుంటా? పాప. తను ఏంటంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారా? మధ్యలో కొంచెం చేసింది, ఇది కొంచెం పాపను చూసుకుంటూ ఇది ఉంది తనకి. ఇప్పుడు ప్రొడక్షన్ బాగా ఇంట్రెస్ట్. ఓకే ఓకే. అది చేయాలని ఉంది తనకి. మేబీ ఇంకో 1-2 yearsలో డెఫినెట్గా తనతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాను.
ఓకే. అంటూ సిఆర్ యాజ్ ప్రొడ్యూసర్ తనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, టీవీ ఏదైనా చేసుకుంటున్నట్టుంది. మీరు యాక్టింగ్ చేసినప్పుడు ఈ మదిలాన్ నాయుడు గారు కావచ్చు ఇంకా వాళ్ళతో ఇప్పటికీ ర్యాపోర్ట్ టచ్లో ఉంటారా మీరు? లేదండి, యాక్చువల్ చెప్పాలంటే లేదు. మళ్ళీ నాకు చాలా మందితోటి వాళ్ళని కాదు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్గా అప్పటి నుంచి క్యారీ అవుతున్న వాళ్ళలో ఉన్నారు. నాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు రాజీవ్ పరిచయం. వీళ్ళందరూ రాజీవ్, రాఘవ, హర్ష వీళ్ళందరూ అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళే. ఓకే. తర్వాత ఇండస్ట్రీకి సినిమా రిలేటెడ్గా పరిచయమైన వాళ్ళు, అప్పుడు పరిచయమైన వాళ్ళు స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఇప్పటికీ నేను వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాను. కొన్ని నేను పనిచేసిన వీళ్ళతోనే లేదు, ఎందుకో ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోవటం ఏదో ఇదైపోయింది. అనుకోకుండా ఎక్కడైనా కలిస్తే మాట్లాడుకోవడం తప్ప పర్టికులర్గా వీఆర్ నాట్ ఇన్ టచ్. ఓకే. ఓకే. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యాజ్ ఆఫ్ నో చెప్పంటే మాత్రం తారక్ అని చెప్తాను నేను. ఓకే. తారక్తో ఎలా పరిచయం మీకు? తారక్ తోటే నాకు బాగా అండి, అంటే తన హీరో అవ్వకముందు పరిచయం నాకు. మా నాన్నగారు రాసిన ఒక సీరియల్లో హీరో అతను, అందులో విలన్ నేను. అదే షూట్ అయిందా? షూట్ అయింది, టెలికాస్ట్ కూడా అయింది జెమినీలో. భక్త మార్కండేయ అని ఒక సీరియల్. తను యాక్ట్ చేశారు. తను మార్కండేయుడు. అది ఎవరికి తెలియదు, జనాలకి చాలా తెలుసు. దాని హిస్టరీ కూడా వస్తుంది. దానికి మా నాన్న రైటర్, పిఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన డైరెక్టర్ దానికి. ఓకే. అందులో నేను యాక్ట్ చేశా. కరెక్ట్గా అది జరిగిన ఒక 1 yearకి తను హీరో అయిపోయాడు. ఫస్ట్ ఫిల్మ్ చేశాడు. అప్పుడు గుణశేఖర్ గారి తర్వాత ముందా? తర్వాత గుణశేఖర్ గారికి తను చిన్నప్పుడు కదా, అప్పుడు నాకు తెలియదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98 అలా అనుకుంటా. ఆ ప్రాంతంలో చేశాను. అప్పుడు పరిచయం తను చూడటం, అప్పుడు పరిచయం అయింది. బట్ అక్కడి నుంచి పెద్ద కంటిన్యూ అవ్వాల. మాట్లాడుకున్నాం, చాలా యాక్టివ్గా ఉండేవాడు అప్పుడే. చిన్నోడు బాగా, నాకు అప్పుడే అసలు ఇంత హైపర్గా ఉన్నాడు మనిషి అనుకునేవాడు. ఇంత హైపర్ అసలు అప్పుడే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. నేను ఏదో చేసేస్తాను ఇండస్ట్రీలోని చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు వచ్చేవాళ్ళు అప్పుడు లొకేషన్కి. అప్పుడు పరిచయం నాకు ఆవిడ, తారక్. తర్వాత మళ్ళీ ఈలోపు హీరో అయిపోయాడు. మధ్యలో ఈ గ్యాప్, నేను ఏదో నా స్ట్రగుల్స్లో నేను ఉన్నాను. మళ్ళీ మధ్యలో 1-2 సార్లు కలవటం. మళ్ళీ అశోక్ చెప్పడానికి, కథ చెప్పడానికి అఫీషియల్గా ప్రొఫెషనల్గా కలిశాను. కథ చెప్పడానికి ఈ 10 ఏళ్లలో ట్రావెల్ అవుతున్నాను. ఈ 10 సంవత్సరాల్లో చాలా దగ్గర అయిపోయాడు, చాలా క్లోజ్ అయిపోయాడు తారక్. అలాగే రాజా, రాజు, రాఘవ వీళ్ళందరూ అంతే, అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో మీకు ఫస్ట్ హీరో ఇలా ఈజీ అయిపోయింది అనమాట, అంతేనా? అంటే ఒకవేళ తారక్ లేకపోతే కనుక మీకు మొదటి సినిమా ఇంత ఈజీ అయ్యి ఉండేదా అని అన్నది. సినిమా చేయగలనేమో కానీ అండి, మొదటి సినిమా ఇంత పెద్ద స్టార్ తోటి నేను ఇంట్రొడ్యూస్ అవుతానని మాత్రం చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే నేను అడగలేదు, తనే చెప్పాడు, నువ్వు డైరెక్టర్ అవుతావు, నా నమ్మకం ఉంది, మంచి కథ చేసుకో, నేను చేస్తాను ఈ సినిమాని చెప్పి 3 ఏళ్ళు అయింది. సో మీదే లేట్. నేను కథ రాసుకున్న మధ్యలో, బట్ ఈలోపు తన కమిట్మెంట్స్ మధ్యలో మళ్ళీ తనకే టెంపర్ రాశాను. ఇవన్నీ జరిగినాయి. ఫైనల్లీ ఇప్పుడు కుదురుతున్నాయి అంతే అన్నీ. మీరు లీడర్కి డబ్బింగ్ చెప్పారా? ఎక్కడ ఏ క్యారెక్టర్ అండి? అయ్యో 2-3 క్యారెక్టర్లు చెప్పించారు ఊరిని రహుగా, చిన్న చిన్న డైలాగులు చెప్పించారు. పిఎన్ రామచంద్ర గారి సినిమా ఏంటది? పిఎన్ రామచంద్ర చిత్రంబల్లారు ఆయన, అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. సో నా ఇంట్రెస్ట్ చూసి ఊరికే సరదాగా చెప్పు డబ్బింగ్, నా వాయిస్ నచ్చింది వాళ్ళకి బాగా. ఊరికి చెప్పమంటే అప్పుడు నేనేం అవలా, వచ్చి చెప్పాను. 2-3 క్యారెక్టర్లు చెప్పించారు లీడర్లో. లీడర్ అంటే ఇది రానా లీడర్ కదా? ఈ లీడర్ కాదు, అదే. ఓకే ఓకే ఓకే, ఆ లీడర్ బిగినింగ్ పిఎన్ రామచంద్ర గారిది, సుమన్ కృష్ణ గారు తెలుసు. అది ఓకే ఓకే. అదే తర్వాత నేను 2-3 డబ్బింగ్ చెప్పాను. నేను యాక్టర్ అయిన తర్వాత కూడా మన చిన్న అని సినిమా దాసరి గారి అబ్బాయిది, తనకి నేనే చెప్పాను అరుణ్కి. అరుణ్కి మళ్ళీ ఇంకో సినిమాలో కూడా ఒరే తమ్ముడు అని శ్రీహరి వాళ్ళు చేసిన సినిమా, అందులోనూ అరుణ్కి నేనే చెప్పా. తర్వాత శ్రీకాంత్ బ్రదర్ అనిల్ అని ఉంటాడు, బడ్జెట్ పద్మనాభం సినిమా ఉంది, అందులో అనిల్కి నేనే చెప్పా.
ఇప్పటివరకు పీక్ అట్ బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఆ పాయింట్ ఏదైనా కావచ్చు, అదే డైరెక్టర్ కావచ్చు, రైటర్గా కావచ్చు, ఇంకెనీథింగ్. మీరు మ్యారేజ్ చేసిన లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పర్సనల్ లైఫ్ అంటున్నారా? ఎనీథింగ్, ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్. అలా అన్నీ చూసుకుంటే ఒక 2-3 ఉన్నాయి సార్. మొదటి సక్సెస్ యాజ్ అ రైటర్ ఏంటది? కిక్. కిక్. ఓకే, అదే నా ఫస్ట్ సక్సెస్. ఓకే. ఆ రోజు నేను మర్చిపోలేను. ఆ రోజే నాకు ఈ పరిశ్రమలో నూకలు ఉన్నాయి అనే నమ్మకం నాకు కలిగిన రోజు. నేను ధైర్యంగా ఇక్కడ ఉండొచ్చు. ఆ సక్సెస్ నేను మర్చిపోలేను. 2 టెంపర్ సినిమాకు పొందిన గౌరవం, ఆ రెస్పెక్ట్ మర్చిపోలేను. ఎలాంటిది అది? ఆ సినిమాకి చాలామంది మేబీ అందరూ కోర్టు చేసేటప్పుడు ఆ కోర్టు క్లైమాక్స్ గురించి మాట్లాడతారు, దానివల్ల ఏంటో తెలియదు. కానీ చాలా మంచి కథ రాశాననే గౌరవాన్ని నేను పొందిన సినిమా అది. నిజంగా చెప్పాలంటే పర్సనల్గా కూడా నాకు పూర్తి స్థాయిలో తృప్తినిచ్చిన కథ కూడా అదే. అనుకున్నట్టుగా వచ్చిన సినిమా కూడా అదే. ఎక్కడో వచ్చాక ఏదో ప్రతి సినిమాకి ఏదో ఒక రీజన్తో ఒక చిన్న కొరత ఉంటుంది, తగ్గిపోవడం. ఒకటి బాగా చేస్తారు, బెటర్ అవుతాయి, కొన్ని డైల్యూట్ అయిపోతాయి. బట్ సూటిగా రీచ్ అవ్వగలిగింది ఈ సినిమా అని నేను పూర్తి స్థాయిలో తృప్తిపడ్డ సినిమా మాత్రం టెంపర్. అండ్ అది నాకు ఫ్రీడమ్ చాలా బాగా దొరికిన సినిమా అది. మరి పూరి గారు అడిగితే మళ్ళీ ఒక కథ ఇస్తారా మీరు? అయ్యో, ఆయన ఎప్పుడు కథైనా రాస్తారు. ఆయన కథలు అవసరం లేదు యాక్చువల్గా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఎందుకు మరి మీ ఇద్దరికి ఎలా కుదిరింది ఆ సినిమా? అది ఎన్టీఆర్ వల్లే. ఓకే, ఎన్టీఆర్ వల్లే నాకు పూరి ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళకేదో అనుకున్న కథ సెట్ అవ్వకపోవడంతో తనకి అప్పటికే దీని తాలూకు టెంపర్ ఐడియా తెలుసు. తనకు బాగా ఇష్టం. ఒకసారి ఎప్పుడు బయట కథ కూడా చేస్తావని అడిగారు. అడిగితే నాకు తెలియదు ఇవేమి. అడిగితే కథ బాగుండి చేస్తాను అన్నారు ఆయన. వాటి నన్ను పిలిచి చెప్పండి. నేనే హెసిటేట్ చేశాను. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ రైటర్, బ్రహ్మాండ రైటర్ ఆయన. ఆయనకి మళ్ళీ చెప్పడం కరెక్టా కాదా ఇదని. లేదు నువ్వు వెళ్ళి చెప్పు, ఇబ్బంది పడద్దు అంటే దాని గురించి చెప్పాను ఆయనకి. ఆయన అసలు అంత ఫ్రెండ్లీ పర్సన్ నేనైతే ఇప్పుడు చూడాలి. అంతమంది కలవలేదా మీరు? జస్ట్ తెలియడం వేరండి. జస్ట్ మనుషులు ఎంత సందర్భంలో కలిస్తే మాట్లాడుకోవడం వేరు, ఆ మనిషితో ప్రయాణం వేరు. అంటే మీకు కంఫర్టబుల్ డైరెక్టర్ మరి సూరి కంటే పూరి అనుకోవచ్చా? అలా ఏం లేదు. కంఫర్ట్ లెవెల్స్ మనము అట్లా చేయలేము. బట్ ఎక్కడైనా కూడా ఉంది. ఇప్పుడు అంటే మీరు ఈ క్వశ్చన్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సూర్యుని అడిగారు అనుకోండి, చేసిన సినిమాల్లో నీకు బాగా నచ్చిందంటే ఒక సినిమా చెప్తాడుగా, అన్నీ చెప్పలేడుగా, తన సినిమాలే. ఒకటి ఉంటుంది, ఒక చిన్న అదేదో ఎక్కువ తృప్తినిచ్చేది. మన నా కథలేగా ఇవన్నీ. రేసుగురం చాలా ఇష్టం అని చెప్పారు. చాలా పెద్ద హిట్ సినిమా, బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అది నా కథే కదా. అంటే కొన్ని కథలు మనకి ఎలా ఉంటాయంటే, రేసుగురం ఎంటర్టైనర్, అన్డౌటెడ్లీ అందరం ఎంజాయ్ చేసాం. టెంపర్ పాత్ర నాకు ఎక్కడో చాలా బాగా ఇష్టం. ఆ పాత్రను ఎన్టీఆర్ పోషించిన విధానం ఇష్టం, దాన్ని డైరెక్టర్ ఆనర్ చేసిన విధానం ఇష్టం, తీసిన విధానం ఇష్టం. అది ప్లస్ అనుకున్నట్టుగా రీచ్ అయింది. అల్టిమేట్గా మన ప్రోడక్ట్ ప్రాపర్గా రీచ్ అవ్వాలి. అది చాలా రెస్పెక్ట్ని తెచ్చిపెట్టింది. అలాంటి క్లైమాక్స్ ఆలోచించింది అనుకో, అలా కథను కథగానే అందుకు చూడండి, కామెడీ ట్రాక్ల కోసం వెళ్ళిన ప్రయత్నాలు జరగవు. క్యారెక్టర్ మీదే సినిమా ఉంటుంది. ఆ క్యారెక్టర్తో మొదలై అదే సినిమా. ఏదో ఆకాశం బదులైపోవాలనేది ఉండదు. రెగ్యులర్గా అయితే ఆ క్లైమాక్స్ జరగదు. కరెక్ట్. వాళ్ళని సింపుల్గా చంపేయచ్చు. బట్ అది ఎక్కడో అది దగ్గర అయింది, రీచ్ అయింది. అది ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చింది. క్లైమాక్సే ప్లస్ ద బెస్ట్ మూమెంట్ నా పర్సనల్ లైఫ్లో నా కూతురు. ఓకే. ఆర్నవి పుట్టిన క్షణం September 1st, 2012. ఓకే. కిక్ 2 అది ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్ ఏం చెప్తారు మీరు? చాలా నమ్మిన సినిమా అది. చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కూడా నమ్మిన సినిమా. అంటే అంతకుముందు ఎంత నమ్మకం ఉండేదంటే, సీక్వెల్స్ ఆడవు అంటుంటే డెఫినెట్గా ఇది అది రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది అని నమ్మిన స్క్రిప్ట్ అది. ఎక్కడో హానెస్టీ మిస్ అయిపోయింది సినిమాలో. యాజ్ అ రైటర్గా
ఆ సినిమా లోపం ఏంటి అని చెప్పమంటే మాత్రం ఒకటి ఎక్స్టర్నల్గా అందరూ చెప్తున్న ప్రాబ్లం. కిక్ 2 అనే టైటిల్ పెడితే మీరు అది ఆ టైటిల్ని ఊహించి వస్తే నాకు ఎంటర్టైనర్ చేస్తాం అనుకున్నారు పూర్తిగా, అది లేదు అని ఒకళ్ళు అంటాం. అది కొంత వాస్తవం ఉండొచ్చు, ఎంతవరకు వాస్తవమో నేను చెప్పలేను. కానీ బట్ యాజ్ అ రైటర్గా మాత్రం ఎమోషన్ మిస్ అయిపోయింది ఆ సినిమా. ఆ కథలో ఏదైతే వెళ్ళాలో అది వెళ్ళాల. అది రాసిన రోజు ఏది నిజమవుతుంది అనుకున్నామో అది రీచ్ అవ్వాలి. అది పోర్ట్రే అవ్వాలి ఆ స్క్రీన్ మీద. మిస్ఫైర్ అయింది అది. ఏది రీచ్ అవ్వాలనుకున్నారు మీరు? ఆ విలేజర్స్ తాలూకు పెయిన్ నాకు రీచ్ అవ్వకపోతే ఆ ఆటకు అర్థమే లేదు. ఎస్ ఎస్. వాళ్ళ స్ట్రగుల్ నాకు తెలియదు, మీ కష్టం నాకు తెలియకపోతే మీకు సొల్యూషన్ దొరకాలని నేను కోరుకోను. వాళ్ళతోటి నేను వాళ్ళ ఇన్నసెన్స్ తోటి ఆ పెయిన్ ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. అది 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 వాళ్ళ కష్టం ఏంటో తెలియలేదు నాకు. అది వాళ్ళ వైపు నేను సినిమా చూడాలి. అది రీచ్ అయితే వాళ్ళు చేసిన ఈ మొత్తం ఆటకు ఒక అర్థం. ఒకరు రావాలని అప్పుడు నేను కోరుకుంటాను. అది జరగల, తెలియకుండా అది కామెడీయా జెన్యూనా అనే సైడ్స్ తీసుకోకుండా మధ్యలో ఉండిపోయింది అసలు. ఓకే ఓకే. మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, అది కిక్కి సీక్వెల్ కాదని చెప్పారు. చెప్పాను కదా, చెప్పాను. మరి సీక్వెలే కాదు అది. సీక్వెల్ ఎందుకు అవుతుంది? సీక్వెల్ మీన్స్ అదే క్యారెక్టర్స్ ఫాదర్ని కూడా తీసుకొచ్చారు. అతను కొడుకు కదా అని చెప్పాను నేను. సీక్వెల్ ఇప్పుడు కిక్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు కిక్ కోసం వెతుక్కునేవాడు కదేమో అనుకుంటాం. కిక్ 2 అంటే అందరూ ప్రశ్న ఏంటంటే నన్ను ఇంటర్వ్యూస్లో అడిగింది, ఇప్పుడు అతని కథ అతను మళ్ళీ కిక్ కోసం ఇంకేమైనా చేస్తాడా, కిక్ సీక్వెల్ అన్నారు. అది కాదు, ఓకే, అతని తాలూకు కొడుకు కాదు ఇది అని అంది. అది తప్పేనండి. అది 100% అది ఏదో తప్పు జరిగింది, అది ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే దానికి కిక్కు కొడుకు కథే చేయక్కర్లా. అదే ఈ కథ వేరు, ఇదొక ఊరు కథ, ఈ ఊరికి ఒకటి కావాలి ఏదైతే ఉందో దానికి ఒక పాత్ర హీరో, అతను స్వార్థపడని చెప్పాలి. మాటలు చెప్తే రాడు కాబట్టి, కష్టం చెప్తే కథలు కాబట్టి మాయ చేయాలి. ఇది వేరే కథ. ఈ కథకి కిక్ 2 అనే టైటిల్ పెట్టకపోతే తండ్రి ఉండడు, కిక్లోని పాత్ర కనపడదు మీకు, అది తప్పే సార్. రవితేజ అపియరెన్స్ ఈ సినిమాకి ఉన్న మైనస్ ఏందనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పారు కానీ బాగున్నాడు ఆయన. చాలా ఆయన ఆరోగ్యం కోసం చాలా ఫిట్గా ఉండడానికి ట్రై చేశారు. ఆయన చాలా వర్కౌట్లు చేసుకుని హెల్త్ కాన్షియస్ బాగా. అదే పెద్ద మైనస్ ఏందేమో బయట పబ్లిక్ టాక్. ఒకసారి సినిమా రీచ్ అవ్వకపోతే సినిమానే తేడా చేసినప్పుడు వచ్చే ప్రాబ్లం సార్. అన్ని లోటుపాట్లు అన్నీ కనబడతాయి. నేను అడుగుతాను, ఇప్పుడు ఒకవేళ ఈ కంప్లైంట్ నిజమైతే దీనివల్ల కిక్ 2 ఆడలేదు, నేను అద్భుతంగా కథ రాశాను, అందరం అద్భుతంగా పనిచేసాం, హీరో బాగా కనపడకపోవడం వల్ల కిక్ 2 ఆడలేదు అనే మాట ఎవరైనా చెప్పారు మనకి? ఈ మాట ఎవరు చెప్పలా. ఓకే, అది కాదు రీజన్. ఈ కథ రీచ్ అవ్వలా, ఈ కథ నచ్చలా, ఇది నిజం. చప్పట్లు కొట్టినప్పుడు నేను మెడలో పూలమాల వేసుకున్న జనం దగ్గర అత్యంతలు వేస్తే పడాలి, వాళ్ళకి నచ్చలేదు. తప్పులు ఎవరేం చేసామనేది నెక్స్ట్ డిస్కషన్ పక్కన పెట్టి. ఓకే, బట్ ఈ కథ ఫెయిల్ అయింది, బాధేస్తుంది. 100% చాలా బాధపడ్డాను. నేను పేపర్ మీద నేను చాలా ఎంజాయ్ చేసి ఎగ్జైట్ అయిన కథ, ఇంత డయాస్ దొరికిన కథ అది. ఎస్, అవును, పెద్ద స్టేజ్ అది, ఎక్కువ స్పాన్ ఉన్న కథ కూడా. కథ ఆడుకోవడానికి చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. అర్థం కాల, ఎటు నుంచి చూడాలో జనానికి సినిమా అర్థం కాల. ఏంటి వీళ్ళు అమాయకుల, వీళ్ళకి చిన్న కాదా, వీళ్ళే అతి తెలివితేటలు ఉన్నాయా, ఎక్కడో డాన్సింగ్ రన్ అయిపోయింది. సో హీరో బాగున్నాడండి. అదే జనం రెండో ట్రైలర్ చూడగానే చాలా బాగున్నాడు ఈ ట్రైలర్ రవితేజ, అదే కొత్తగా రవితేజ గారు వచ్చి చేశారా ఒకసారి ఏదన్నా ఉండొచ్చు. కానీ ఆయన వర్కౌట్ చేయడం ఆబ్వియస్గా మనకు ఉంటుందండి. ఒకసారి ఆయన వర్కౌట్ చేసి బాగా లీన్ అయ్యారు ఆ ఫిట్నెస్ కోసం. దాంతో కొంచెం తగ్గేటప్పటికి ఏంటి తగ్గిపోయారైనా అనే ఫీలింగ్తో అన్నారేమో, కానీ సినిమా రిజల్ట్కి దానికి సంబంధమే లేదండి. అసలు మన హీరో అనకూడదు. మీరు ఇండస్ట్రీలో ఈ కెరీర్ పరంగా మొత్తం బాగా ఇన్సల్ట్ అయిన సందర్భాలు మీరు
బా మీ మనసు గుచ్చుకున్న సందర్భాలు ఏమైనా జరిగాయా? బాధపడే సందర్భాలు ఉన్నాయి. నాకు కనుక వద్దు ఈ కంచిగరుడు సేవ అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. వాంటెడ్గా ఎవరో ఇన్సల్ట్ ఇంకా అలా నేను డెఫినెట్గా అవుతాయిగా. ఇంత 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 జర్నీ చేశాక ఎక్కడో ఒకటి ఉంటాయండి ప్రతి ఒక్కరు. కన్నీళ్ళు గార్చకుండా లైఫ్ని ఇవ్వడం ఉన్నాయండి. పెయిన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. రకరకాల సందర్భాల్లో ఒకళ్ళిద్దరు ప్రొఫెషనల్గా నేను పేర్లు చెప్పకున్నా పర్లేదు, చెప్పండి. అదే పేర్లు ఎందుకండి, ఏదో అదే పేర్లు చెప్పకుండా చెప్పండి అంటే నేను బాధపడ్డానికి చెప్పుకోలేదు. పేర్లు వద్దు అండర్స్టాండ్. ఒక ఇద్దరు ముగ్గురు బిహేవియర్లు ఇబ్బంది పడ్డాను. చాలా బాధ వేస్తుంది. కొంచెం గమనాలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎలా? హ్యూమిలియేషన్ తెలియకుండానే కళ్ళ ముందు మన క్యారెక్టర్ అదైతే పర్వాలేదండి. మన క్యారెక్టరే మొదటి నుంచి అది లక్షణం అనుకో, నేను అర్థం చేసుకొని ట్రై చేస్తా. నీ పొజిషన్ అవ్వకూడదు, అధికారం వల్ల అహంకారం రాకూడదు, తప్పు. కాబట్టి నువ్వు పడాలి, నేను ఉన్నాను కాబట్టి. ఇది తెలియకుండా ప్రవర్తనలో కనిపించేది. ఒక్కసారి ఆ చైర్ కొంచెం షేక్ అయింది అనుకోండి, ఇదే మనిషి ఇంకోలా బిహేవ్ చేయడం చూస్తున్నాను నేను. ఇదే నాతోటే. తర్వాత అలవాటు పడిపోయాను. ఇది మొదట్లో తెలియదుగా. అవునుగా. సో కొంచెం అట్లా జరిగిన ఒకళ్ళిద్దరికి నేను దూరంగా ఉండే ప్రయత్నం చేశాను. ఇంకా వద్దు, పొరపాటున ప్రయాణం చేస్తున్నాను వీళ్ళతోటి, వద్దు మనసు. నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను. నా వాయిస్ ఓపెన్ చేశాను, నేనేం తగ్గలేదు. తలంచుకుని వెళ్ళిపోయే లక్షణాలు నాకు ఏం లేవండి. భరిస్తానేమో కానీ తలంచుకుని సర్వైవల్ కోసం ఇంకో దానికోసం ఎప్పుడు వెళ్ళాలి. ప్రతిదానికి అనవసరమైన ఆవేశం ఎంత తప్పో, పూర్తి స్థాయిలో నీ ఆత్మగౌరవం దెబ్బతింటూ కూడా కారణాలు ఎత్తుక్కుని కంటిన్యూ అవ్వడం అనేదని అది తప్పే. సో నేను నా వాయిస్ ఓపెన్ చేశాను. కొంచెం ఇండిసెంట్ బిహేవియర్స్ జరిగినాయి ముందే. ఆ పొజిషన్ అడ్వాంటేజ్ తోటి ఒక డైరెక్టర్ బిహేవ్ చేశారు నాతో. సిట్టింగ్స్ రూమ్స్లో కానీ చాలా మందికి ఆ చిన్న ప్రాబ్లం అండి. ఇవన్నీ లెసన్సే. ఫ్యూచర్లో అట్లీస్ట్ నేను ఎంత మంచి డైరెక్టర్ అవుతానో తెలియదు కానీ ఈ అలవాట్లు అయితే ఉండకూడదు మాత్రం కోరుకుంటున్నాను. నేను నెత్తికి ఎక్కకూడదు ఎప్పుడు. ఆ పొజిషన్ అనేది సక్సెస్ వల్ల కానీ ఆ పొజిషన్ వల్ల కానీ రాకూడదు. అది చూసాను, పించింగ్గా ఉండేది. రాజేస్తాం సార్, 4 గోడల మధ్య చెప్తాము. ఒక ఆలోచన చెప్తారు మీరు, నా డైరెక్టరు, మీరు చెప్పింది కథ కూడా నాకు కరెక్ట్ అనిపించకపోవచ్చు. ఫైనల్ కాల్ మీదే, డైరెక్టర్గా మీ చాయిస్, అది మీ హక్కు. మీకు కావాల్సినట్టే సినిమా తీస్తారు రేపు పొద్దున. కావాల్సినట్టు మీరు ఇల్లు కట్టించుకుంటే మీకు కావాల్సినట్టు ఇల్లు కట్టాలి. నేను నువ్వు అనుకున్నది బాగోదు నేను మాట్లాడితే నన్ను తీసేస్తారు మీరు. బట్ మంచి చెడులు చెప్పగలగాలి నేను. ఇది అనీవన్గా ఉంటుంది, ఈ ఇంటి డిజైన్కి ఈ ఐడియా కరెక్ట్ కాదు, ఇందుకు కాదు నేను చెప్తే ఇల్లు బాగుండాలని కోరుకునేట్టు అవుతుంది. మీరు మీ ఇల్లే, మీరు ఉండబోయే ఇల్లు, మీరు అది కోరుకునేట్టు అవుతే నా మాట విని మీ ఆలోచన నాతో చెప్పి డిస్కస్ చేసి మీరు రైటో నేను రైటో ఎక్కడో చోట ఒక డెసిషన్కి వచ్చి ఫైనల్గా ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు కడదాం అని నిర్ణయం తీసుకుని అలా కడతాం. ఇల్లు బాగుండాలని కోరుకుంటే, ఇక్కడ ఇల్లు సినిమా, ఓన్లీ సినిమా బాగుండాలని కోరుకుంటే కథ కావాల్సినప్పుడు నా దగ్గర నీ ప్రవర్తన వేరేగా ఉంది. విన్నావు, నచ్చింది, నీకు నచ్చిన అంశాలు నాకు ఇలా ఉంటే బాగుంటుంది, అలా బాగుంటుంది. అది డైరెక్టర్గా నీ విష్. అది కథకు అన్యాయం చేసినంత వరకు ఏ రైటర్ అయినా వింటాడు, తప్పు లేదు. కథకు సోల్ నష్టపోయినంత వరకు అని చేస్తాం. ఎక్కడో ఒక ఆలోచన చెప్తావు, అది నీ ఆలోచన అవని, నువ్వు చూసిన సినిమాలోని ఆలోచన అవని, నీకేదో వచ్చింది నీదే కానీ. బట్ చెప్పినప్పుడు అది ఇందులో కరెక్ట్ కాదనిపించింది అనుకోండి, ఆత్మ దెబ్బతింటుంది ఈ కథకి అనిపించింది అనుకోండి, కరెక్ట్ కాదు కదా, విలనం తక్కువ తప్పులు చేయడమే సినిమా కదా. కాదు అన్నప్పుడు ఇక్కడ నా మాట అర్థం చేసుకుని నువ్వు కన్విన్స్ అవ్వాలి, నేను తప్పుగా ఆలోచిస్తుంటే నన్ను కన్విన్స్ చేయగలగాలి. సరే మనం మాట్లాడుతుంటే కరెక్ట్ కాదంటున్నాడు వంశీ, ఇప్పుడు ఎందుకు డిస్కషను, రేపు పొద్దున్న సెట్లోకి వెళ్తే తీసేది నేను కదా అని ఇక్కడ నువ్వు అనుకునేది రాయిచ్చే,
అయితే అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయి రాసిన మొక్క ఉండదు, దానికి ఎందుకు రాయడం నేను? తప్పైతే ఎందుకు తీసుకుంటావు నా దగ్గర? నచ్చలేదు ఎందుకు చెప్పవు? వెళ్ళావు వేరే రకంగా తయారైపోతుంది. ఎందుకు అలా వన్ మ్యాన్ షో అవ్వకూడదు అంట? ఎందుకు అదే తీయాలనుకున్నావు కదా, అదే నువ్వు డిస్కస్ చేయి. దాన్ని సెట్ చేయడానికి ఏం చేయాలో రైటర్ పడతాడు కదా. సో అలా ఇప్పుడు మీరు తీసిన సినిమాలలోనే ఆ సినిమా ఉందా, లేకపోతే మీరు చేసిన సినిమాలో ఉన్నాయండి? ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే రచయితలకి, ఇప్పుడిప్పుడు అడుగు పెడుతున్న రచయితలకి మీ ఎక్స్పీరియన్స్తో ఇచ్చే అడ్వైస్ కావచ్చు, సందేశం కావచ్చు, ఎనీథింగ్. ఎవరి ఇండివిజువల్ వాళ్ళకి కావాలంటే ఏమైనా రాయి, కథ రాయి, కథనే నమ్మండి. రాసిన పనే రాయొద్దు, చేసిందే చేయొద్దు. ఫ్లాప్లు హిట్లు సంబంధం లేకుండా నాకు ఒకటే ఆనందం కలిగించే విషయం నా లైఫ్లో జరిగింది చెప్తాను. నేను కిక్ లాంటి ఎంటర్టైనర్ రాశాను అనే ఫీలింగ్తో నేను వెంటనే ఎంటర్టైనర్ రాయలేదు. నేను ఓసో వెళ్ళి రాసుకోగలిగాను. ఎవడు లాంటి థ్రిల్లర్ రాసుకున్నాను, రేసుకోవడం లాంటి ఎంటర్టైనర్ రాశాను. వెంటనే నేను టెంపర్ లాంటి సినిమా రాసుకున్నాను. మళ్ళీ కిక్ 2 లాంటి ఏదో రాసుకున్నాను. నాకు నేనే ఇందులో ముందు సినిమాలో చేయనివి మళ్ళీ అదే నేను చేస్తున్నాను అనుకోకుండా ఉండేవి ఏంటి, ఇందులో నాకు నచ్చే విషయం ఏంటి, దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇది నా పరిధిలో నేను ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాను. ఇలాగా నీకంటూ కూడా ఒక మార్క్ ఉండాలి. ఒక ఫార్ములా కోసమో ఒకదాని కోసమో కట్టుపడిపోవద్దు. ఓపెన్ యువర్ వాయిస్, నీ ఫ్రీడమ్, నీ ఆత్మ. నువ్వు ఒంటరిగా కూర్చుంటే నిన్ను రెచ్చగొట్టేదే కథ. 10 మంది చూసే లోపల నిన్ను నిద్రపోనివ్వకుండా చేయగలిగింది కథ. అది నీకు మనసులో దీని గురించి నేను చెప్పాలి అనిపిస్తే అది చెప్పు, చూస్తారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు చెప్పాలనుకున్న సినిమా వెంటనే అవుతుందో లేదా ఇవి తర్వాత. నువ్వు రచయితగా మాట్లాడితే మాత్రం నీకంటూ ఒక మార్పు ఉండాలి. కథ చెప్పండి ధైర్యంగా, చూస్తారు. నాకు ఎందుకు మార్పు కూడా జరుగుతుంది అనిపిస్తుంది, కథలు చూస్తారు. డైలీ ఎన్ని సినిమాలు చూస్తుంటారు? అట్లా ఏం లేదు, ఒకటి నచ్చిన 3 అండి. అట్లా పర్టికులర్ ఏ లాంగ్వేజ్ చూస్తుంటారు? నేను తెలుగు చూస్తా, హిందీ చూస్తా, ఇంగ్లీష్ చూస్తా. అలా ఏం లేదు. మంచి సినిమా చెప్తుంటారు కదా, ఆ సినిమా చూడు బాగుంటుందని చూస్తాను. ఓకే ఓకే. కుదిరినప్పుడు చూస్తాను. మీకు బాగా నచ్చిన తెలుగు సినిమా ఏంటండి? మాయాబజార్. మాయాబజార్ అది ఓకే, అది కామన్గా అందరు చెప్పేది. ఇంకా ఓల్డ్ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. అలా అంటే కళ్ళు మూసుకుని గుర్తొచ్చే సినిమాల్లో మాయాబజారు, మిస్ అమ్మ, గుండమ్మ కథ చాలా మందికి నచ్చింది. ఆ జనరేషన్ వదిలేయండి, మీకు ఇప్పుడు జనరేషన్. ఇప్పుడా? తెలుగులోనా? తెలుగు ఆర్ హిందీ? ఓకే, తెలుగు చెప్పండి. హిందీ అయితే రాజ్ కుమార్ హిరాని సినిమాలన్నీ, మున్నాబాయ్, నగరహో మున్నాబాయ్, 3 Idiots. ఓకే, ఆ 3 సినిమాలు చాలా ఇష్టం నాకు, పీకే కంటే. ఓకే, ఆ 3 సినిమాలు చాలా ఇష్టం, 3 Idiots ఎస్పెషల్లీ. తెలుగు సినిమాల్లో నాకు మాతృదేవో చాలా ఇష్టం అప్పటికి వెళ్తే. ఇప్పుడు సినిమాల్లో అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా నాకు చాలా ఇష్టం. ఓకే, మంచి కథ అది, చాలా మంచి కథ. నన్ను బాగా ఎప్పుడు వచ్చినా చూస్తాను కదా నేను. అలా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో త్రివిక్రమ్ అతడు, అది ఎప్పుడు టీవీ ఉన్నా నేను అలా చూస్తూ ఉండిపోతాను. అదేంటో తెలియదు, ఆ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది, ఆ సినిమా నచ్చుతుంది. ఇలా బోల్డ్ ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి నచ్చింది, అదేం లేదు. ఈగ చాలా ఇష్టం నాకు. ఆయన బాహుబలి కన్నా మగధీర కన్నా ఈగ ఇష్టం. ఈగ మీద సినిమా తీయడం అనే ఆలోచన వల్లే ఆ సినిమా నాకు చాలా ఇష్టం. ఇట్లా బోల్డ్ ఉన్నాయి. ఒక్కొక్క డైరెక్టర్కి చెప్పండి, ఒక హీరో మీద చెప్పగల. మీ సినిమాకి అంత టెక్నీషియన్స్ అంతా ఓకే అయిపోయారండి? మ్యూజిక్ డైరెక్టర్ మొదలవుతుంది. ఓకే ఓకే, టైం ఉంది కదా. రాజు హీరో అనే సినిమాలు అంటే ఇష్టం అన్నారు. అమీర్ ఖాన్ కొత్తగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అందరికీ ఉంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఓకే చెప్పారు, బట్ దాన్ని ఎలా మీరు చెప్తారు? సమస్యలు లేని ఇల్లు ఉండదండి, ఎక్కడ ఉండదు. దాన్ని ఎలా సర్దుకోవాలనేది తప్ప, దాన్ని దాన్ని మనం తగ్గించుకోవాలని తప్ప. ఏమో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన కామెంట్ ఎలా రీచ్ అవుతుంది అనేది చూసుకోవాలేమో అందరూ. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది, ఆయన చెప్తుంటూ ఆ తెలియని ఉన్న ఆ డిస్టర్బెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక రకంగా చూస్తే కొంత అర్థమవుతుంది ఆయన బాగా, బట్ దాని ఇన్ఫ్లుయెన్స్ వేరేగా ఉంటుంది. చాలా మంది దానికి ఫేస్బుక్లో అంతా నెగిటివ్గా రియాక్షన్ నెగిటివ్ వెళ్ళిపోతుంది.
ఏంటి ఇంత ఇంటెలిజెన్స్ ఉందా మనకి, ఎందుకున్నాం ఇక్కడ, ఇంకా టాలరెన్స్ ఉన్న కంట్రీ ఏంటో చెప్పు. ఇది వేరే అవుతుంది. ఇది ఇంటెలిజెన్స్ అయిపోకూడదు. వీళ్ళది తప్పని కూడా అన్న కానీ ఏమో చాలా సెన్సిటివ్ అయిపోయింది సార్. సెన్సిటివ్ అయిపోయింది లైఫ్ చాలా సెన్సిటివ్ అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి తప్పదు. అది రైట్ రాంగ్ చర్చ పక్కన పెట్టేస్తే ఎక్కడో చోట ఏం మాట్లాడిన ఆ మాట ఎవరికి ఎలా రీచ్ అవుతుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. పాపం ఆయన ఇప్పటికీ రియలైజ్ అయ్యి ఉంటాడు, కానీ ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. డ్యామేజ్ జరిగింది. మీ ఈ రచయిత జర్నీలో మామూలుగా ప్రతి ఇండస్ట్రీ వింటుంటాం, ప్రతి టెక్నీషియన్లకి పేమెంట్స్ కరెక్ట్గా రావు అని. నాకు తెలిసి దాంట్లో ఎక్కువగా బాధపడేది రచయితలే అనుకుంటా బహుశా. ఇలా మీకు కరెక్ట్గా పేమెంట్స్ వస్తాయా? ఎలా ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా తక్కువ మంది మన కష్టాన్ని గుర్తిస్తారు. చాలా తక్కువ మంది. నేను సినిమా అంటేనే కథ కదా, అక్కడ బేస్ అయ్యేది ఇక్కడ నుంచి. ఇది సినిమా కథ సెట్ అయ్యే ముందు అందరూ అదే మాట్లాడతారండి. ఎవ్రీబడి టాక్స్ దట్. ఆ టైంలో నిజాలే బయటకు వస్తాయి. ఎందుకు అదే ఇంపార్టెంట్, అదే బాగుంటుంది. ఒక్కసారి ఐడియా ఓకే చేసామా, కథ ఓకే అయిందా, అక్కడి నుంచి మీకు ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. రైటర్ అనేవాడికి నా పేరు వేస్తారో లేదు. ఇంకా మీలాంటి వాళ్ళకి కూడా అయ్యో నేను ఫైట్ చేశాను సార్, చేశాను. పేర్లు తీసేయండి, పేర్లు వదిలేయండి. చాలా పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఇన్సెక్యూరిటీ. పేరు ఉంటుందో లేదో, ఆ పేరుకు మళ్ళీ పక్కన తోకలు యాడ్ అవుతాయేమో, అసలు నాకు తెలియకుండా నా కథ మీద ఇంకొకరితో చర్చ జరుగుతూ ఉంటుందేమో, ఏదో జరుగుతూ ఉంటుందేమో. అది నా డబ్బులు నాకు వస్తాయా, మాట్లాడింది ప్రొడ్యూసర్ ఇస్తాడా, అగ్రిమెంట్ చేస్తాడా? అవును, బిగినింగ్ మీరు అగ్రిమెంట్తో దిగరా? చేయరు సార్ ప్రొడ్యూసర్లు చాలామంది. చాలా కొంతమంది అగ్రిమెంట్ని ఆనర్ చేస్తున్నారు, సిన్సియర్గా ఉంటారు వాళ్ళు. మీకు అసోసియేషన్ ఉంటుందిగా మరి రైట్. అది ప్రాబ్లం అక్కడేనండి. అసోసియేషన్కి వెళ్తే రైటర్ వెళ్ళాడు అనుకోండి, వెళ్ళర్లే వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు, వెళ్ళరు, అంత ధైర్యం చేయరు అనే ఎక్కడో చిన్న అసోసియేషన్కి వెళ్ళడం అని అంటే అదేదో రెబల్ అవ్వడం అన్నట్టుగా, వాడేదో విప్లవం చేసినట్టుగా అనుకుంటారు. వాడు కోల్పోతున్న వాడి హక్కు కోసం సాయం పొందడానికి నలుగురు పెద్ద మనిషితో ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక దగ్గరికి వెళ్తున్నాడు. అది తప్పు కాదు అనే ఆలోచన లేదు. ఓకే, వెళ్తే వెంట మన మీద కేసేస్తాడా, వెళ్తాడా, వెళ్ళడలే, భయం ఉంటుంది. సో కాంప్రమైజ్ అవుతాడు. మనం వేసింది పేరు, మనం ఇచ్చింది డబ్బు, ఈ లెక్కలు నువ్వు తక్కువ ఇవ్వు, మొదటది మాట్లాడుకో. ₹1 అడుగుతాడండి, మీకు రూపాయి గిట్టుబాటు అవ్వదు, నేను ఇవ్వలేను అంటారు. అడిగేవాడు ఏముంది, వాడికి ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు, ఇది రేట్ అని కుట్టేదా. ఇచ్చేవాడు నువ్వేగా, నువ్వు ₹10 ఇద్దాం అనుకున్నావు, ₹10 రాయించుకో అంటారు. అది రాయవు. రేపొద్దున 10 పైసలు పావలా ఇచ్చి ఆపుతావు, ఆ పావలా వస్తుందో అది తెలియదు. ప్రతి ఒక్కడు వాడికి రాబోయే జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని వాడి జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు. తెలియదు. ప్రదక్షిణలు చేయాలి, అడుక్కోవాలి, 100 సార్లు ఫోన్లు చేయాలి, మెసేజ్లు పెట్టాలి. ఎంత దారుణంగా ఉంటుందో ఒక ప్రొడ్యూసర్తో నాకు అది ప్రత్యక్షంగా అనుభవం అయింది. రెస్పాండ్ ఎవరు, ఏం చేయగలరని. దీన్ని మీరు సినిమా ఆపలేరు మీరు, ఆ చేయి దాటిపోతుంది. దీన్ని మీకు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఏం సపోర్ట్ చేయరా? అసోసియేషన్ కూడా ఉందండి సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ చేస్తారు ఎవరైనా, మనం ఎందుకు చేయరు. కొత్త రైటర్ వెళ్ళి అడగలరు లేదు కానీ మీ స్థాయి రైటర్ అడగలగా చేస్తారు. ఉంటాయి ఇబ్బందులు సాల్వ్ అవడానికి దారులు ఉంటాయి. నాకు జరిగింది, నాకు కొన్ని ఇష్యూస్, నేను యూనియన్ దాకా వెళ్ళాను, చేశాను, వాళ్ళు చెప్పారు, అయినా మారరు కొంతమంది. వాళ్ళని కూడా ఆనర్ చేసి చెక్స్ ఇస్తారు. యూనియన్ దగ్గర నాకు చెక్స్ ఇప్పించింది, ఆ చెక్ ఆనర్ అవ్వదు. సినిమా రిలీజ్ అయిపోతుంది లోపు.
ఏం చేయాలి? ఇప్పుడు యూనియన్ ఏం చేయగలదు? సినిమా రిలీజ్ అయిపోయింది, ఏదో ఒకటి ఫ్లాప్ హిట్ ఏదో ఒకటి అవుతుంది, బట్ ఆ చెక్ బౌన్స్ అయ్యింది. మీరేం చేయాలి? ఎప్పుడో రిలీజ్ అయిపోయిన సినిమా తాలూకు చెక్ ఇంకా నదిలి పెట్టుకున్నాను నేను. మన కేసు కూడా వెళ్ళారు. కేసు కూడా వేసాను, నేను లీగల్గా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాను. కాంప్రమైజ్ అయిపోతే ఏమవుతుందంటేనండి, అది సరే నేను ఈరోజు ఖర్చు పెట్టే క్షణాలు నా కుటుంబంతో గడిపే క్షణాలు కదండి, నా పెళ్ళాం బిడ్డల సంపాదన అండి అది. నీ సినిమా నేను కథ చెప్పని రోజున నీ సినిమా లేదు, ఆ రోజున ఇదే మాట అన్నావు నువ్వు. అయిన తర్వాత నువ్వు ఒప్పుకున్న కమిట్మెంట్ ఎందుకు ఆనర్ చేయవు? చాలా తక్కువ మంది ఉంటారు, ఇన్సెక్యూరిటీలో ఉంచుతారు సార్. మరి ఎందుకండి ఈ అసోసియేషన్స్ ఎందుకు దేనికోసం చేస్తారు? వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు వెళ్తే 100% చేస్తారు. నాకు చేశారండి, వాళ్ళ దగ్గర ఉండి నాకు ఇప్పించారు. వాళ్ళ దగ్గర ఉండి అగ్రిమెంట్ సంతకం పెట్టించి వాళ్ళ దగ్గర ఉండి చెక్కులు ఇప్పించారు. కరెక్ట్గా రిలీజ్ డేట్కి డేట్ వేసి చెక్ ఇచ్చాడు నాకు. అది కూడా చెప్పాను. ఓకే, ఏమంటే ఇప్పుడు నా ప్రొడ్యూసర్ మరి ఇలాగ మీరు ఇప్పుడు కాల్ చేశారు, రిలీజ్ డేటే ఇస్తున్నాడు, చెక్ ఆనర్ అవ్వకపోతే ఏం చేయాలి నేను అన్నాను. పాప రిలీజ్కి దగ్గరగా ఉంది కదండి, అతని దగ్గర కూడా ఇప్పుడు డబ్బులు టైట్ ఉంటుంది కదా, చేస్తాడులేండి, ఇంతమంది ముందు కమిట్ అయ్యాడు కదా, ఒప్పుకున్నాడు కదా యూనియన్లో. అవును, సినిమా రిలీజ్ అయింది, చెక్ రిలీజ్ అవ్వలేదు. ఇలా ఉంటాయి చాలా. ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుందండి. ఫస్ట్ అసలు ట్రాన్స్పరెంట్గా ఉంటే అంతకు మించిన సుఖం లేదు. అసలు ఎందుకు పదే ఎందుకు అడుక్కోవాలి? నాకు కూడా ఎక్కడ తెలియకుండా ఉంటుంది. రైటర్ అనేవాడికి ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంటుందండి. పదే ఎందుకు అడగాలి? నువ్వు నన్ను పదే కథ అడగవుగా, ఒకసారి కథ అడిగావు, నేను చేస్తానంటే చేస్తాను. పదే నాకు డబ్బులు ఇవ్వు, నాకు లేని అబద్ధాలు ఎందుకు చెప్పాలి? నాకు కష్టంగా ఉంది, ఇవి ఎందుకు చెప్పాలి? అలా చెప్తే నువ్వు దయదలుస్తావా? కొంతమంది ఉన్నారు ఇలాగా, కొంతమంది వాళ్ళ ఇబ్బంది ఇది, కొంతమంది జెన్యున్గా అగ్రిమెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇంత పేమెంట్లు ఎగ్గొట్టి కూడా ఇంత బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి సినిమాకి? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఇంకా రకరకాల వేస్టేజ్ ఎక్కడ ఉంటుంది, ఖర్చు పెట్టకూడని చోటు పెడుతూ ఉండొచ్చు, రకరకాల చోట్ల ఉంటుంది. ఓకే, నాకు ఎగ్గొట్టినట్టు అకౌంట్లో ఎగ్గొట్టినట్టు ఉండదు. కొంతమంది ఉంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫ్లాప్తో సక్సెస్తో సంబంధం లేకుండా పెండింగ్ ఉన్న బ్యాలెన్స్ క్లియర్ చేసేవాళ్ళు. ఓకే, కిక్ కదే జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్టిస్ట్ అందరూ నాకు చెప్పారు, షాక్ అయ్యాను నేను. సినిమా రిలీజ్, ఇట్స్ అ ఫ్లాప్, ఎవ్రీబడి నోస్ దట్. తర్వాత కూడా ఇవ్వాల్సిన వాళ్ళని పిలిచి మీకు రావాల్సిన బ్యాలెన్స్ని ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి. వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ చేస్తారు నాతో. కిక్ ఎవరండి ప్రొడ్యూసర్? కళ్యాణ్ రామ్ గారు. ఓకే, ఇవి టోటల్గా ఎవరికి వాళ్ళ ఇదండి. కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. నాకు రేసుగురం సినిమా నల్లమలకు బుజ్జి ప్రొడ్యూసరు, వన్ డే కూడా నాకు టెన్షన్ లేదు, నాకు అగ్రిమెంట్ చేయలే, కానీ నాకు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలే. అతను గౌరవం ఇచ్చాడు, ఇది రచయిత, ఇతను చేసిన ప్రయత్నం చేశాడు, ఇతనికి ఇవ్వాల్సి మనం ఇవ్వాలి, మాట్లాడుకుని ఇవ్వాలి, ఇచ్చాడు క్లియర్గా, టెన్షన్ పెట్టలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే ఉంటే ఇండస్ట్రీలో బాగుంటుంది. మిమ్మల్ని వక్కంత వంశీ గారు, మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకోగలరు? మీ క్యారెక్టర్ పరంగా మీ ఆమె హార్డ్ వర్కర్ అండి. నాకంటూ ఏదో సినిమా ఉంది, అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో సక్సెస్ అయితే డెఫినెట్గా నా నమ్మకాలు నిజమే, నేను నమ్ముతున్న సినిమాతో ట్రావెల్ అవుతాను. ఐఎమ్ వెరీ హార్డ్ వర్కర్, ఓకే, వెరీ పాజిటివ్ థింకర్, బేసిక్గా చాలా పాజిటివ్ నేను. అదే నా బలం. అంటే మీ కెరీర్లో మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ ఏదన్నా? పర్టికులర్గా ఒకటని కాదండి, బాధపడ్డవి ఇలా రకరకాలుగా దాదాపు చాలాసార్లు ఉన్నాయి. ఆ ఐడెంటిటీ కోసం మన ఐడెంటిటీ ఒక లాగేసుకుంటున్నారే, అది గుర్తించట్లేదే, మన కళ్ళ ముందే తెలియకుండా ఇది తనదని చెప్పేసుకుంటున్నారే, ఈ ఫీలింగ్ని చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను నేను. ప్రతిసారి యుద్ధం చేయాల్సి వచ్చేది, మనసుకు ఒప్పేది కాదు, బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఒక డైరెక్టర్తో నాకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమైందంటే, జరుగుతూ ఉంది, సెట్టింగ్స్ అవుతున్నాయి, నా ఐడియా కథ జరుగుతూ ఉంది, ఆలోచిస్తూ ఉన్నాను దాన్ని ఏం చేయాలని చెప్పేసి. సిట్టింగ్ రూమ్లో ఉంటే ఆ చిన్న సైలెంట్గా ఉంది రూమ్,
ఐ వాజ్ థింకింగ్ ఆకాశం నుంచి ఊడి పడదు కదా కథ ఏమి, సైలెంట్గా ఉండడం ఆ డైరెక్టర్కి డైజెస్ట్ అవ్వలేదు. ఆ టైంలో తను వేరే మూడ్లో కూడా ఉన్నాడేమో మరి బహుశా. ఫట్ పని చాలా వైల్డ్గా రియాక్ట్ ఆ ఫైల్ అలా ఇసురు కొట్టాడు. అది నాకు తగిలేస్తుంది. ఏంటిది ఫట్ పని వెళ్ళిపోయాను. తను వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. ఇంకా సినిమా నేను కంటిన్యూ అవ్వాల. చాలా సెన్సిటివ్గా ఉంది, ఇదిలో ట్రావెల్ అవ్వాలి. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. బాధపడ్డ సందర్భం అంటే డెఫినెట్గా అదే. మీకు సక్సెస్ వచ్చాక బిఫోర్ కాదండి, రన్నింగ్లోనే. బట్ ఆ తర్వాత ఆ డైరెక్టర్ నేను బాగా చాలా క్లోజ్గా ఉన్నాం. అదంతా నేను ట్రావెల్ అవుతున్నా, మా ఇద్దరి మధ్య ఏ కంప్లైంట్స్ లేవు. బట్ స్టిల్ ఏంటంటే అతను వాంటెడ్గా చేసాడు కూడా అన్న, కానీ బట్ క్షణం మన స్థాయిని చెప్తుంది అది. ఓహో ఇవన్నీ తెలియకుండా ఏమవుతాయంటే అండి, రైట్ వేలో వెళ్తే పర్లేదు, ఇదంతా ఎందుకు, ఎవరిని మెప్పించడానికి ఈ కష్టం అంతా, ఇట్లాంటివి ఫేస్ చేయడానిక? దానితో ఆ నలుగోళ్ల మధ్య కూడా అలా ఉంటే నలుగురు ఎలా ఉండదు, పట్టించుకోరు, ఈ గురించి ఎవరు ప్రత్యేకంగా చెప్పడు, తప్పక చెప్తారు, బాధపడతారని చెప్తారు, ఏముండదు. మీరు నిజంగా ఏ డైరెక్టర్ ఇంటర్వ్యూని తీసుకోండి, ఎవరికైనా తీసుకోండి, తెలియకుండా మన ఆలోచన విధానం మారాలని చెప్పడం కోసమే తీసుకోండి. పలానా ఇది బాగుంది అని చెప్పండి, వాళ్ళు తన రైటర్ గురించి మాట్లాడరు. గొడవలై ఇంకోటి పెద్ద ఇదవుతుందంటే ఇంక తప్పదనుకున్నప్పుడు చెప్తారు, మర్చిపోతారు. నాకు చాలాసార్లు ఫంక్షన్స్లో నా గురించి మాట్లాడడం మర్చిపోయి, చాలా కంఫర్టబుల్గా మర్చిపోయి, దాని తర్వాత సారీ మర్చిపోయానని చెప్పి నాకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మీరు చేసిన 10 సినిమాలు 10 సార్లు కదా, 2 నుండి చాలు. అంటే జనాలు గెస్ట్ చేయగలరని నా ఉద్దేశం. అంటే కాదండి, ఇదంటే ఏమన్నా నువ్వు కావాలని మర్చిపోయావు అన్న, కానీ కావాలని గుర్తుపెట్టుకోవాలంట. బికాస్ రైటర్ ఈజ్ యువర్ సీనియర్ వెరీ ఇంపార్టెంట్ టెక్నీషియన్. అక్కడ నేనని కాదు, వాడికి ఐడెంటిటీ అక్కడే వస్తుంది సార్. రేపు పొద్దున్న మీకు ఒక మాట చెప్తున్నాను సార్, నేను డైరెక్టర్గా సక్సెస్ అయితే ఫస్ట్ నా లోపల ఉన్న రైటర్నే మెచ్చుకుంటాను. నేను ఈ రచయిత లేకపోతే ఆ సినిమా ఆడదండి. ఎనీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మంచి కథ రాసుకుంటేనే సక్సెస్ఫుల్ సినిమా తీయగలడు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఆనర్, రెస్పెక్ట్, మినిమం అది ఇవ్వు. ఎంతసేపు వెనక్కి నెడుతూ ఉంటే చూసి వాడికి ఏమనిపిస్తుంది, ఎందుకు ఈ వెనకాల మనకు ముందుకు వచ్చేస్తే పోలా అనిపిస్తుంది. ఆ గోల ఏదో పడదామని. ఇంకొకళ్ళు చేసే తప్పులకు కూడా ఈ రైటర్ అనుభవించాల్సి వస్తుంది. ఆ తప్పులేదు నేను చేస్తే పోలా, డైరెక్ట్ క్రెడిట్ నాదే కదా. ఇది దౌర్భాగ్యం కదండి. ఇప్పుడు ఇంకొకటి ఎవడో చేసిన తప్పులకి నేను బలవకూడదు. నా క్రైమ్కి నాకు శిక్ష పడితే ఓకే, నేను చేసాను, శిక్ష పడుతుంది, అది నాది కదా. అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు తెలిసి ఆడియో ఫంక్షన్లో ఎక్కడ ఇప్పుడు టెంపర్లో వస్తాను. అవును. ఎందుకు మీరు ఈ మధ్య ఒక్క సినిమా సక్సెస్ కొడితేనే పాపులర్ అయిపోతున్నారు రైటరు. మరి మీరు ఒక 3 బ్లాక్ బస్టర్స్ కొట్టారు, ఎక్కడ మీరు కనబడరు ఎందుకు? ఏమో అది నేను కొంచెం ఎందుకు పాపులర్ అవ్వడం. మీ ఇంటర్వ్యూస్ కూడా చెక్ చేస్తే ఎక్కడా లేదు. ఏంటి ఉంటాయి, కొన్ని ఉంటాయి, కానీ మీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లేదు. అవి అలా కూడా కాదండి, అదేదో బలవంతంగా అట్లా కొంచెం ఇంట్రావర్ట్ నేను. మన పని బాగా చేయాలిగా, మన పని సరిగా చేస్తే. ఇప్పుడున్న జనరేషన్లో మనకి ప్రమోషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే నేను తెలిసిన వాడు ఉన్నారు, జనం తెలియదా? తెలియకపోతే నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తారా? ఉన్నారు. అంటే కావాల్సినంత ఒక్క సినిమాకే ప్రమోషన్ అవుతున్నారు మీరు. మంచి సార్, జనానికి అంత ఓపిక లేదండి. కెమెరా ముందు కూర్చుని ఊరికే మాట్లాడుతూ ఉంటే వినే ఓపిక ఎవరికి ఉంది? ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నాం మామూలుగా, పబ్లిక్ ఫంక్షన్స్లో కావచ్చు, లేకపోతే మీ న్యూస్ కావచ్చు, ఎనీథింగ్. నేను సినిమా చేస్తున్నప్పుడు నా న్యూస్ వస్తుంది, కాకపోతే నేను సోషల్ మీడియాలో వాటిలో నేను యాక్టివ్గా ఉండను. నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు, నేను వాటిలో ఉండను. నేను కేవలం నా 1-2 సినిమాలు అప్పుడే ఆ ఫేస్బుక్లో నాకు ఒక అకౌంట్ ఉంటే, అది కూడా నేను చాలా రోజులు నేను వాడలేదు, యూజ్ చేయను. 1-2 అప్డేట్స్ నేను పెట్టినట్టున్నా టెంపర్కి సంబంధించి కూడా, అంతే. నాకు అంత యాక్టివ్గా లేను. నాకు పొద్దున్న లేస్తే పని చేసి కూడా నా ఆఫీసు ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరే, నుంచి అక్కడికి
ఏదైనా నా వెరీ లిమిటెడ్ సర్కిల్ ఇది ఊరికే ఏదో చేస్తున్న సినిమా చేస్తున్నప్పుడు నా గురించి తెలుసు, మాట్లాడుకుంటారు, న్యూస్ వస్తుంది, నేను ఏ కథ రాస్తున్నానో చెప్తారు. ఏమో ఇది రైట్ కాదా ఇలా ఉండడం, ఐ డోంట్ నో దాట్, తెలియదు. మీరు కిక్ హిందీలో రీమేక్ అయింది కదా, హిందీ తమిళ్ రెండు రీమేక్. అవునండి. దాని రైట్స్ మీకు ఉన్నాయా, ప్రొడ్యూసర్కి ఉన్నాయా? అది చెప్పాలి మీరే. లేవు, నాకు లేవు. ఏ రైటర్ ఉండాలిగా, ఉండాలి, మామూలుగా లేవు. అంటే ఏంటి దాన్ని మీరేం ప్రశ్నించరా మరి? ఏంటి అంటే ఎలా, అంటే నాకు తెలియదు రూల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి. ఒరిజినల్గా రూల్స్ మాట్లాడుకుంటే అన్నిట్లోనూ రచయితకి హక్కులు ఉన్నాయండి. ఆ సినిమాకి అవి గమ్మత్తుగా ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయాయి. ఎలా? అదేదో ఓవర్ బడ్జెట్ అయిందని. అంటే మీరు రాసుకునేటప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది ఉండదా? అసలు మాట్లాడిన డబ్బే వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఓకే ఓకే, ఉండదు. అంటే ఏ స్థాయి రచయితకు ఉంటుంది మరి? ఇంకా మీకు లేనప్పుడు ఎవరికి లేదండి. ఎవరికి లేదు. రచయితను బట్టి కాదండి అగ్రిమెంట్, నిర్మాతను బట్టి ఉంటాం. ఓకే. కొంతమంది నిర్మాతలు వాళ్ళు నామ్స్ ఫాలో అవుతారు, క్లియర్గా మాట్లాడుకుంటారు, పొద్దున్న డిస్టర్బెన్సెస్కి ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళు క్లియర్. కొంతమంది ఏంటంటే మనతో మాట్లాడేటప్పుడే వీడికి మనం ఇంత ఎగ్గొట్టచ్చు, ఇంత ఇవ్వచ్చు, వీడికి మనం ఇక్కడ రీమేక్ ఎగ్గొట్టచ్చు, ఇది ఇవ్వచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడే వాళ్ళు అగ్రిమెంట్స్ అవి చేయరు. అది ప్రాబ్లం. అసలు అగ్రిమెంట్స్ మ్యాండేటరీ చేయాలని చాలా గట్టిగా జరుగుతుంది వాదన. అసలు చేసేస్తే గొడవ లేదు, ఎవరికి ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు కదా. ఇవ్వాల్సిందే పడగానే ఇవ్వాల్సిందే మీరు, అదేదో క్లియర్గా మాట్లాడేసుకుని తక్కువ ఎక్కువ మాట్లాడుకుని క్లియర్గా పేపర్ మీద పెట్టుకుని అది ఫాలో అయిపోతే ఎవరికి ఈ హార్డ్ ఫీలింగ్స్ ఉండవండి. ఎవడి కష్టం వాడికి ఇచ్చేయాలి, వాడి పని వాడి జీతం వాడికి ఇచ్చేయాలి, ఇవి జరగవు. సో నాకు కిక్కు సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ లేదు. హిందీలో తీశారు, ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందే చాలా ఎక్కువ బడ్జెట్ అయింది, అందువల్ల రీమేక్ ఇచ్చేయాలి. ఐ డోంట్ నో, ఆ కండిషన్స్లో ఇచ్చాను. అంటే మీకు ఇప్పటివరకు మీరు చేసిన స్టోరీస్లో దేనికి కూడా మీకు రీమేక్ రైట్స్ లేవు? ఏది ఈవెన్ రైస్ గురించి సార్ ఏదైనా రీమేక్ అవ్వలేదు ఇవేవి. సారీ, అంటే బిఫోర్ అనుకోని ఇప్పుడు సపోజ్ రేపు రేస్ గురించి తీస్తే కనుక మీకు ఇస్తారు. అవి వస్తాయి. ఆ కిక్కు మాత్రం అలా మిస్ అయింది. అది ప్రొడ్యూసర్ హీ హ్యాడ్ హిస్ షేర్, అతను తీసుకున్నాడు. సార్ ఈ మన స్టేట్స్ డివైడ్ అయ్యాక ఆంధ్ర తెలంగాణ అయిపోయినాక ప్రతి సినిమాలో ఇప్పుడు రచయిత కానీ డైరెక్టర్ కానీ ఏం చేస్తున్నాడంటే ఏదో ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన సీన్స్ కావాలని చొప్పించినట్టుగా ప్రతి వాళ్ళు అదే పని చేస్తున్నారు. అది అవసరం ఉన్నా లేకపోయినా. అది మీ కిక్ 2లో కూడా జరిగింది నాకు తెలిసి. కిక్ 2లో జడ్చర్ల కిక్ 2లో ఫారిన్ నుంచి వస్తాడు హీరో, మనం హైదరాబాద్కి వచ్చాడని చెప్పాం. కథ అంతా తెలంగాణలో జరుగుతుంది కదా, జడ్చర్ల తెలంగాణనే కదా. జడ్చర్ల బట్ ఇంకోటి ప్లేస్ ఉంటుంది కదా, అది కథ ప్రకారం వేరే, ఆ విలేజ్ ఎక్కడో వేరే నార్త్ కదా. ఓకే, ఆంధ్ర తెలంగాణ పెట్ల. అయినా కూడా మామూలు రెగ్యులర్గా అది కావాలని చొప్పిస్తున్నారు రచయితలు. అది అంటే తప్పే ఉన్నాను అందులో, నాకైతే తప్పు అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ కండిషన్స్తో ఇమ్మీడియట్గా రిలేట్ అయ్యేటట్టు ఉండొచ్చు. ఎక్కడ మార్కెట్ దెబ్బ తీసుకోకుండా అవి కూడా ఉండవండి, అంత ఆలోచన చేయరు. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటే మరి నేను కిక్ 2లో కూడా ఆంధ్ర పెట్టారు కదా, అలా ఏం ఉండదు. ఓకే, నాకు తెలిసి ఏంటంటే అవకాశం దొరికింది. ఓకే, అంతకు ముందు కూడా వెళ్ళేవాళ్ళం కదండి. కథ అంటే మనకి ఇప్పుడు 2 సిటీలో చేయాలనుకోండి, మనకి ఏంటి 2 ప్రామినెంట్గా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాడా, లేదా వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది. మనకి 2 మేజర్ సిటీస్ కదా. ఓకే, ఈ రెండింటిని మాట్లాడేవాళ్ళం. కాకపోతే ఇవాళ అఫీషియల్గా డిక్లేర్ అయింది, బైఫర్కేషన్ అయిపోయి ఆంధ్ర తెలంగాణనే అయింది. ఇప్పుడు వెళ్తుంటే ఇది కావాలనేమో అని అనిపిస్తుంది నాకు తెలిసి. అంతే తప్ప వేరే ఉండదు. ఓకే ఓకే, ఇప్పుడు మీకు సంబంధించిన కథకి ఎవరో పేరు పడుతుంటే ఎలా అనిపిస్తుంది మీది? అలాంటి సంఘటనలు మీకేమైనా జరిగాయా? అలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు 2-3 సార్లు అడ్డుకున్నాను. ఎలా బాధని ప్రొటెస్ట్ చేశాను నేను. దాంతో అర్థం చేసుకున్నారో మరి ఏమనుకున్నారో
అప్పుడేమో ఇబ్బందులు కలగలేదు. ఆ చిన్న చిన్న పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పే విషయాలా చెప్పకుండా విషయాలా ఐ డోంట్ నో, కానీ పరిస్థితులు లేకపోతే మాత్రం బాగుంటుందని అయితే ఫీల్ అవుతాం. కాబట్టి దట్స్ వై ఐఎమ్ షేరింగ్ దిస్. ఇందులో వేరే ఉద్దేశాలు ఏం లేవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను సక్సెస్లో ఉన్నప్పుడే జరిగింది. ఒక డైరెక్టర్ కథ కావాలి, కథ లేకపోతే సినిమా ఆన్ అయ్యే పరిస్థితులు లేదు, తను అనుకున్న కథ ఏదో సెట్ అవ్వలేదు. నేను ఐడియా చెప్పాను, నన్ను అడిగితే చెప్పాను, తనకి బాగా నచ్చింది. నాకు తెలియదు హీరోకి వెళ్ళి నరేషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అతను మీ ఆప్షన్స్లో. ఏమవుతుంది, ఆ ఐడియాకి హీరో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అరే ఎంత మంచి ఐడియా చెప్పామని చెప్పి ఆ డైరెక్టర్ని మెచ్చుకుంటున్నాడు. మనకి ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇది బాధ అనిపిస్తుంది కదా, వెన్ దిస్ ఇస్ మై ఐడియా. సో తర్వాతైనా తెలుస్తుందిగా హీరో చెప్పాలి, తర్వాతైనా తెలుస్తుందిగా హీరోకి మీరే అని. తెలియదు సార్. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను రైటర్గా సక్సెస్ అయ్యాను, నాకు ఓన్లీ కంప్లైంట్లే ఉన్నాయి అనుకోకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. నేను నిజంగానే నన్ను మీరు ఇందాక అడిగారు కానీ ఎక్కడ కనపడరేంటి అదే ఏంటని, మీడియా నా గురించి రాస్తుంది, నేను తెలియని రైటర్ని కాదు. నేను బాగా రాసినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తిన మీడియా, నేను తప్పులు చేస్తే ముట్టికాయలు వేసింది, సరిగా చేయలేదు వంశీ అని చెప్పేసి రాసిన మీడియా ఉంది. జనం గుర్తించారు నన్ను. బయటకు వెళ్తే వక్కంత వంశీ ఎవరో తెలుసు జనానికి. ఈ రికగ్నిషన్ అంతా కూడా నాకు రైటర్ అవ్వడం వల్లే వచ్చింది. నన్ను ఈ క్వశ్చన్లో ఓన్లీ నేను రైటర్గా డిస్సాటిస్ఫైడ్ అనకండి. నేను ఇందాక చెప్పా, మొత్తం నా కెరీర్లో నేను ఎంజాయ్ చేస్తున్న ప్రొఫెషన్ కూడా ఇదే అని. నిజంగా కూడా ఈ చిన్న చిన్న కొరతలు కూడా పూర్తిగా పోతే రచయితలు మిగులుతారేమో ఇండస్ట్రీకి. ఇప్పుడు కొత్తగా వస్తారు సార్, వాళ్ళకు కూడా ఇలాంటి సందర్భాలు జరిగినాయి అనుకోండి, ఎవరికి వాళ్ళకి కూడా ఓపిక లేదండి. ఎవరికి రచయితలు కావాలి ఇండస్ట్రీకి. ఇలాంటి వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతే ఇంకా ఉన్న రచయితలు ఎలా? అదే ఉందండి, ఏది ఆగదు సార్, వస్తారు. ఇంతకు ఆ సినిమాకి మీ టైటిల్ పడిందా పర్లేదా? ఆ సినిమాకి పడిందండి, పడింది. మరి ఇంకే ప్రాబ్లం? కొంత షేరింగ్లో పడింది. ఓకే ఓకే. చిన్న తెలియకుండా షాడో కమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు పూర్తిగా క్రెడిటే మిస్ అవుతుందా ఇంకోటి అని. ఇంకా జరగలేదు కానీ జరగబోతోంది. ఓకే. 3 సంవత్సరాల క్రితం ఒక ప్రొడ్యూసర్ నాకు బాగా క్లోజ్. అప్పుడు నా కథ ఒకటి చిన్న సినిమాగా చేద్దాం అనుకుని వచ్చి అడిగితే ఆ కథ రాశాను నేను. ఆ కథను ఒక 2-3 హీరోలకి చెప్పించడం కూడా జరిగింది. ఆ కథ నచ్చిన వాళ్ళు ఉన్నారు. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా జరగలేదు. ఒక 1.5 year క్రితం అదే ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి, నా సొంత డైరెక్షన్లో చిన్న సినిమాగా తీద్దాం అనుకుంటున్నాను, మీ కథని మీరు ఇంకా ఎవరికి అమ్మలేదు కదా. నేను దాన్ని లేదండి, నేను అది అలాగే ఉంది, నేను ఎవరికి వేరే వాళ్ళకి కూడా చెప్పలేదు అని అన్నాను. అది చేద్దాం అనుకుంటున్నాను, మీరు బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను, మీ బడ్జెట్కి మీ రెమ్యునరేషన్లోకి నేను పెద్ద సినిమాలాగా ఇచ్చుకోలేను, చిన్న సినిమా అన్నీ చాలా పద్ధతిగా మాట్లాడి 100% ఐ కెన్ అండర్స్టాండ్ దట్, సో నేనే చేసుకోవచ్చు అని అడిగితే హ్యాపీగా చేసుకుంటారు. కానీ అంటే అయితే నేను కరెక్షన్స్ కూడా నేను నాకు అనుకున్నట్టుగా కొన్ని మార్చుకుంటాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఫైనల్గా మీకు ఒకసారి వినిపిస్తాను అని మీరు ఓకే అంటే కనుక నేను ప్రొసీడ్ అవుతాను, సో డబ్బులు ఇచ్చుకోలేను. అక్కడ నాకు అన్ని మాట ఇదే న్యాయం అండి, ఫ్రీగా అయితే కథ ఇవ్వలేను కదా, కథ కదా, దానికి కష్టం ఉంది, దానికి టైం వేచించాను, అది నా కథ చేయలేను కదా, నేను అలా ఫ్రీగా అయితే చేయలేను కదా, ఒకసారి కూర్చుని మాట్లాడుకుని మీరు చేసుకుంది కదా, ఒకసారి కూర్చుని క్లియర్గా ఎలా చేద్దాం ఏంటి, మీకు ఎంత ఎమికబుల్గా చేయాలో అలా మాట్లాడుకుని చేద్దాం, అది ఇద్దాం. సరే అన్నారు. తర్వాత నా కాంటాక్ట్లో లేదు. ఈ మధ్యలో నన్ను 6 నెలల క్రితం ఇంకెవరు అడిగారు కదా, ఆ ప్రొడ్యూసరు ఈ సినిమాని చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నన్ను కలవరా మళ్ళీ, నేను ఫోన్ ట్రై చేస్తే దొరకట్లా, అర్థం కదా ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పాలి నేను ఆన్సరు, ఇక్కడ అడుగుతున్నారు.
సరే ఇలా వెయిట్ చేస్తాను. సడన్గా నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే అసలు నాకు సంబంధం లేకుండా నాకు తెలియకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోతుంది ఆ సినిమా. ఇప్పుడు అండి ఓకే, నేను పర్మిషన్ ఇవ్వాలా, వేరే ఎవరో రైటర్ని కూర్చోబెట్టుకుని దాని మీద దాన్ని అపాయింట్ పెట్టుకుని వేరే ట్రీట్మెంట్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇది తెలిసి నేను కాంటాక్ట్ చేసి మెసేజ్ అది పెట్టడం, న్యూస్ పంపించాను. ఇలా వేరే అసలు ఏంటి అంటే అప్పుడు కంగారేసి వేరే వాళ్ళకి నేను ఇస్తున్నానేమో అన్న ఫీలింగ్ తోటి లైన్లోకి వచ్చారు కదా, నేను చేస్తుంటే మీరు నా పర్మిషన్ ఇచ్చారు కదా చేసేసుకోమని అని అన్నారు. మీరు కలిసి మాట్లాడుతున్నారు కదా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం కదా అంటే అది ఇప్పుడు అనుకున్నాం మనం అడ్డం తిరిగేసి నాకు అర్థం కాల. నాకు ఫ్రీగా ఇచ్చేసారండి. ఫ్రీగా ఎందుకు ఇస్తాను నేను, ఎందుకు పోనీ నేను ఫ్రీగా ఇచ్చేంత అద్భుతమైన రిలేషన్షిప్ కూడా మా ఇద్దరి మధ్య ఏం లేదు కదా, దేనికి ఇవ్వలేదండి అంటే లేదు మీరు ఇచ్చేసారు నాకు. అవును, దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఉంది రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ అయ్యి ఉంది. వాడికి అర్థం కావట్లేదు ఏం చేయండి నేను. ఎక్కడో ఏంటంటే నేను కేసు వేయనేమో అని ధైర్యం. ఓకే, ఏవో రీజన్స్ తోటి. తప్పు కదండి అది, అలా ఎలా అవుతాను. ఇప్పుడు బ్లేటెంట్గా అసలు ఈ సినిమా చేయట్లేదు మీది కాదని చూసి చెబుతున్నారు, బట్ నాకు తెలుసు జరుగుతుంది అదే, నాకు అదే జరుగుతుందని. రేపు కన్ఫర్మ్గా నేను నోటీస్ ఇస్తా, అసోసియేషన్కి వెళ్తా, తప్పదు నాకు. అసోసియేషన్కి వెళ్ళడం వల్ల అదొక న్యూస్. ఎవరికి ఉంటుంది, గొడవలు పెట్టుకొని ఎవరికైనా ఉంటుందా? ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంటే బాగుంటుందండి లైఫ్ ఎవరికైనా. ఎవరి ఇది వాళ్ళకి వదిలేస్తే, ఎవరి గుర్తింపు వాళ్ళకి ఇచ్చేస్తే, ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. అంటే మీ స్థాయి రైటర్లకి ఇలాంటి సెక్యూరిటీ లేకపోతే కొత్తగా వచ్చే రైటర్లకి ఇంకా ఏంటండి? తప్పదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కథలు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లం ఉంది. మంచి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో ఈ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 100% కథ చెప్పే ముందు రిజిస్టర్ యువర్ స్టోరీ. మీ హక్కు కాలరాయబడుతుంటే పోరాటం చేసి తీరాలి, దానికి కూడా భయపడద్దు. అది మీ హక్కు, అది తప్పు. సో ఉన్నాయి అసోసియేషన్స్, అందుకే ఉన్నాయిగా, అట్లా రిజిస్టర్ చేసుకోండి, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నా కథ కూడా వాళ్ళు ఏదో చేసేస్తే అంత ఈజీ కాదు, బికాజ్ నాకు ఎప్పుడో రిజిస్టర్ చేసిన కథ అది. ప్లస్ ఆ కథ నేను పలానా హీరోలకు చెప్తున్నాను, వాళ్ళకి తెలుసు. అడిగితే వాళ్ళు చెప్తాను నాకు చెప్పారు కదా వంశీ అని అంటారు. ఏమో మీ కథను లైన్ ట్రీట్మెంట్ మార్చుకొని ఉంటారు. ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంటే మారుస్తారు. దానికి అట్లా బేస్ ఎలా అండి అసలు రిజిస్ట్రేషన్కి? ఇప్పుడు మీరు చెప్పారు ఒక లైన్, నేను దాని ట్రీట్మెంట్ మొత్తం మార్చుకొని ఇంకో కథ చేసుకుంటాను, తెలిసిపోతుంది కదా కదా, నడక తెలుసు. సీన్లు కొన్ని మారుస్తారేమో అంతే, మీరు తెలిసిపోతుంది, ఆ ఛాయలు తెలిసిపోతుంది. ప్లస్ ప్రూఫ్లు ఉంటాయి కదా. ఇప్పుడు నేను కథ చెప్పాను అందరికీ, కంప్లైంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళ కథ నా కథ పెట్టుకుంటే రెండు వేరే అనుకోండి, గొడవ లేదుగా. మీరు ట్రీట్మెంట్ మార్చడం వల్ల అసలు కథలే వేరు అనుకోండి. అంటే నీతి నిజాయితీకి వస్తే కనుక మన తెలుగులో జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టోరీ ఇక్కడ కాపీ కొట్టద్దు. సపోజ్ ఏ ఒరియా భాష నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం చేస్తే దానికి కాపీ ఎప్పుడైనా తప్పండి. ఎవరు చేసినా తలంచుకోవాల్సిందే. కొరియన్ నుంచి తెచ్చిన, నేను చేసిన, ఎవ్వరు చేసినా తప్పే సార్. కాపీ కొట్టడం, పూర్తిగా అసలు తీసేసుకొని చేయటం తప్పు. ఒక సినిమా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయవచ్చు, మీకు ఇంకో ఆలోచనను క్రియేట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు ఇంకేదో ఇన్స్పైర్ అయ్యి ఇంకో కథను రాస్తే ఓకే. డైరెక్ట్గా లిఫ్ట్ చేసేసుకుని చేయడం తప్పే. అది మీ పరిధిలో అయితే మీరు అలా ఎప్పుడూ చేయరు. 100% చేసే ఉద్దేశం లేదు సార్ నాకు, అసలు లేదు. నా సొంత గోల్ ఏంటనే నేను పడుతుంటాను స్ట్రగుల్. అందుకనే నేను బస్సు తక్కువ సినిమాలే రాశాను నేను ఈ నెలలో. ఓకే, ఉంటుంది. చిన్న చిన్న ఛాయలు ఏవైనా వస్తే వచ్చిన పొరపాటు నిజంగా కూడా అది ఏదైనా తెలిసి ఇది ఉంటే బాగుండని నేను పెట్టినా సరే, అది ఎవరైనా గుర్తిస్తే నేను తలంచుకోవాల్సిందే. ఆ తప్పు జరిగితే తలంచుకోవాల్సిందే. మీరు సపోజ్ ఇంకా రచయితగా కొనసాగి ఉంటే కనుక మీరు పనిచేయాలి అనుకునే డైరెక్టర్, మీ ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు తెలుగులో అండి? మీరు మిస్ అయిన డైరెక్టర్? ఇప్పుడు అందరూ దాదాపుగా రాసేసుకునే డైరెక్టర్లే ఉన్నారు కదా. ఇప్పుడు నాకు త్రివిక్రమ్ ఇష్టం. త్రివిక్రమ్కి నేను కథ రాయాలని అనుకుంటాను. త్రివిక్రమ్ ఆయన బేసిక్గా మనకు నచ్చింది రైటర్గా కదా, ఫస్ట్ ఆయన రాసుకుంటాడు. రాజమౌళి అంటే డైరెక్టర్కి పనిచేయాలని ఉంటుంది. అలా నాన్నగారు రాస్తున్నారు, ఆయన బ్రహ్మాండంగా కథలు రాస్తున్నారు ఆయన.
సో రాయాలనుకుంటే కనుక ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే కనుక త్రివిక్రమ్ గారికి రాయాలని ఉందా? శ్రీకృష్ణ ఉండొచ్చు. నేను చెప్తున్నా సరదాగా ఇదని కాదు, కానీ నిజంగా కూడా ఫ్యూచర్లో రాసే ఇది వస్తే మాత్రం నేను శివకు రాస్తా, కొరటాల శివకు రాస్తా. ఓకే. తన సెన్సిబిలిటీస్ బాగా ఇష్టం నాకు. రాస్తా. రాజమౌళి గారికి రాస్తుంటే బాగుండని అనిపిస్తుంది, ఆయనతో పని చేస్తుండాలి అనేది కోరిక. మెయిన్ అదే. మీ స్టైల్ యాక్షన్ ఆయనకు బాగా సూట్ అవుతుంది. ఏమో ఐ డోంట్ నో దాట్. బట్ పూరి గారికి రాయడం మాత్రం చాలా హ్యాపీ అనిపించిన విషయం అది. చాలా బెస్ట్ ట్రావెల్. అండ్ డైరెక్టర్గా మీరు డైరెక్ట్ చేయాలనుకునే హీరో తారక్ కాకుండా అందరితో పని చేయాలంటుందండి. అలా చెప్పకండి, ఏమంటారు? హిపోక్రసీ ఏం కాదు ఇది, హిపోక్రసీ ఏం కాదు. నాకు మహేష్ బాబుతో చేయాలనుంది సినిమా, మహేష్ బాబుతో చేయాలనుంది. ఐ వాంట్ టు డైరెక్ట్. ఓకే సార్, మీరు ఇంకా డైరెక్టర్గా కూడా మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ రైటర్గా వెనుక తిరగొద్దని, డైరెక్టర్గానే కొనసాగాలని. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్స్ అలాట్ అండి. ఆ సినిమాలో మిమ్మల్ని హీరో బాగా సఫర్ చేశారని, అసలు దాని అనుభవాలు ఏంటి చెప్పండి అసలు. సో అనేవాడు అప్పటికి చాలా సినిమాలు చేశాడు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ హిమ్. తెలిసినాక నేను అతనితో సినిమా తీయటం నా తప్పు, అతను తప్పు కాదు. అతను వచ్చి నన్ను అడిగాడు, నిజమే అడిగాడు. బట్ ఏదో ప్రామిస్లు గేమిస్లో 3 months 4 months అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే నేను దురాశకు పోయి అతనితో సినిమా తీయటం నా తప్పు. కెరియర్లో మామూలు బ్లండర్ కాదు, నా కెరియర్ నాశనం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోలుకోలేను నేను.